నమస్తే. మీరు వింటున్నారు మానవవాణి వాయిస్ ఆఫ్ హ్యూమనిజం. ఇది సింప్లీ సైన్స్ అనే కార్యక్రమం. నేను ఆదర్శ్ని. ఈ కార్యక్రమాన్ని నేను జర్మనీ నుంచి నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమం మానవవాణి అనే ఛానల్ ద్వారా మీకు ప్రసారం కాబడుతోంది. ఈ ఛానల్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. దీని వెనకాల ఉన్నది రామ్ గంగరాజ్ గారు, సెక్రటరీ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అండ్ అప్రూవ్డ్ బై సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ బ్రాండ్ అంబాసిడర్ బాబు గోగ్నేన్ గారు. మనకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది నిశాంత్ గారు అండ్ శరత్ తేజ సోమన గారు. అండ్ దీని వెనకాల బాబు గోగ్నేని ఫేస్బుక్ గ్రూప్ వాలంటీర్స్ ఎఫర్ట్ కూడా ఉందన్నమాట. సో hope you're enjoying the Saturday again and welcome back again అండి మానవవానికి అండ్ సింప్లీ సైన్స్ అనే ప్రోగ్రామ్కి. అండ్ ఈరోజు మనము ఎపిసోడ్ 7 అండి. ఎపిసోడ్ 7లో మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము ఫోటోగ్రఫీ గురించి. అసలు ఫోటోగ్రఫీ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది, ఒక చిన్న గ్లిమ్స్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది. అండ్ లేటర్ వీల్స్ అసలు ఎట్లా ఆ పాత రోజుల్లో కెమెరాస్ ఎట్లా ఉండేవి అండ్ ఇమేజ్ ఎట్లా రికార్డ్ చేస్తుండే, ఎట్లాంటి ప్రిన్సిపల్స్ దానిలో ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న డిజిటల్ టెక్నిక్స్ ఏంటి, డిజిటల్ టెక్నిక్స్లో భాగంగా వాళ్ళు వాడే సెన్సార్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి, అండ్ ఇప్పుడున్న కెమెరాస్లో ఎట్లాంటి పారామీటర్స్ మనము ఆల్టర్ చేయొచ్చు ఏదైనా ఇమేజ్ని రికార్డ్ చేయడానికి అండ్ ప్రాపర్ ఇమేజ్ రావడానికి ఎట్లాంటి పారామీటర్స్ మనం ఆల్టర్ చేయొచ్చు, వాటిని మనము తెలుసుకుందాం. అండ్ ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్పెషల్లీ నాతో పాటు ఇక్కడ ఉండి టెక్నికల్ సపోర్ట్ని ఇస్తున్న ప్రవీణ్ బోపే గారికి అండ్ ఇక్కడున్న నాకు షో కోసం ఇన్పుట్స్ ఇచ్చిన అనురాగ్, ఆదిరాజు, తరుణ్, వీళ్ళందరికీ కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండి. అండ్ బాబు గగ్నిని ఫేస్బుక్ గ్రూప్ వాలంటీర్స్ అందరికీ కూడా నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో ఇవాళ మనము ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ విల్ హ్యావ్ ఒక షార్ట్ హిస్టరీ విల్ సీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఈ ఫోటోగ్రఫీ టెక్నిక్ అనేది. సో ముందుగా చాలా సెంచరీస్ క్రితం కెమెరా అబ్స్క్యూరా అని అబ్జర్వ్ చేశారు యూక్లిడ్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు. అట్లానే అరబ్ ఫిజిసిస్ట్ అల్ హడ్సన్ గారు కూడా ఈ కెమెరా అబ్స్క్యూరా అనే టెక్నిక్ని అబ్జర్వ్ చేసినారు. అండ్ లేటర్ ఆన్ లెనార్డో డావిన్సీ గారు ఇన్ 1490s ప్రాబబ్లీ ఈ కెమెరా అబ్స్క్యూరా యూజ్ చేసి ఆ ఇమేజ్ని వాళ్ళు రికార్డ్ అంటే ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. అంటే టెక్నిక్ని యూజ్ చేసి ఏదైనా పెయింటింగ్ని ఏదైనా ట్రేస్ చేయడానికి ఒక సీలౌట్ లాగా అనుకోండి. సో అట్లాంటి ట్రేసింగ్కి వీళ్ళు ట్రై చేసినారు. సో 1490sలో లేటర్ ఆన్ సిల్వర్ నైట్రేట్ ని యూజ్ చేసి మనము షాడోస్ని రికార్డ్ చేయొచ్చు అని కనుక్కున్నారు. సో ఆ తర్వాత ఈ ఫ్రెంచ్ సైంటిస్ట్ 1822లో ఫోటో ఎచ్చింగ్ని ట్రై చేసినారు అండ్ సక్సెస్ అయినారు. సో ఇదొక చిన్న షార్ట్ హిస్టరీ అండి, ఇఫ్ యూ వాంట్ టు గెట్ టు నో అబౌట్ ఈ ఫోటోగ్రఫీ టెక్నిక్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇవాళ షోలో విల్ టాక్ అబౌట్ ఈ కెమెరా అబ్స్క్యూరా గురించి మాట్లాడుకుందాము. కెమెరా అబ్స్క్యూరా టెక్నిక్ ఎట్లా పనిచేస్తుంది, అసలు ఈ ప్రిన్సిపల్ ఏంటి, అండ్ ఎట్లాంటి మనం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేయొచ్చు ఈ కెమెరా అబ్స్క్యూరా అని, దాన్ని మనము ఫస్ట్ తెలుసుకుందాం. దాని తర్వాత ఆ కెమెరా అబ్స్క్యూరా టెక్నిక్ యూజ్ చేసి పిన్ హోల్ కెమెరాస్ ఎట్లా పనిచేస్తాయి వాటి గురించి మనము తెలుసుకుందాము. అండ్ లేటర్ ఆన్ ఆ పిన్ హోల్ కెమెరాస్లో ఈ సిల్వర్ నైట్రేట్ లాంటి ఫోటో సెన్సిటివ్ మెటీరియల్స్, కెమికల్స్ ఉన్న ఫిల్మ్ని యూజ్ చేసి వాళ్ళు ఈ ఫొటోస్ని ఎట్లా రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత విల్ కమ్ టు ఈ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ లేదా డబుల్ లెన్స్ రిఫ్లెక్స్, ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత ఇప్పుడు
ఇప్పుడున్న ట్రెండ్లో మనము చూస్తున్న డిఎస్ఎల్ఆర్స్, ఇప్పుడు లేదా మొబైల్ ఫోన్లో ఉన్న కెమెరాస్ ఎట్లా పనిచేస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. సో నా దగ్గర ఇవాళ అయితే ట్రై టు కలెక్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని కలెక్ట్ చేయడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను. సో లైక్ ఆల్ ఎపిసోడ్స్ ఐ ట్రై టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఎట్ ద ఎండ్. ఎస్ఎల్ఆర్స్ అయితే కొంచెం ఓల్డర్ జమానా కెమెరాస్. సో ఇప్పుడు డిజిటల్ కెమెరాస్లో ఇప్పుడున్న డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఈ షటర్స్ ఎట్లా పనిచేస్తున్నాయి వాటికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకు తీసుకొచ్చినాను. అండ్ ఒక ఇల్లుస్ట్రేషన్, అసలు ఒక మొబైల్ ఫోన్లో మన ఫోటో ఇట్లా రికార్డ్ అవుతుంది అని ఒక చిన్న గ్రాఫికల్ ఇల్లుస్ట్రేషన్ ఉంది. దో అది ఒక మామూలు ఇల్లుస్ట్రేషన్, అంటే నాట్ దో అంటే సైంటిఫికల్లీ నాట్ దాట్ అక్యురేట్, కానీ స్టిల్ ఒక మామూలుగా అర్థం చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది. సో ఐ ట్రై టు షో ఆ వీడియోని కూడా. సో దాట్ వే వీల్ ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇవాళ ప్లాన్ చేస్తున్నాను నేను. సో ముందుగా మనం ఇవాళ చెప్పుకున్నట్టు కెమెరా అబ్స్క్యూరా గురించి మాట్లాడుకుందాం. అసలు కెమెరా అబ్స్క్యూరా అంటే ఏంటి, అసలు ఎట్లా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, అండ్ మనం కూడా డైలీ లైఫ్లో ఎట్లా దీన్ని అబ్జర్వ్ చేస్తామో దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సరే, ఈ కెమెరా అబ్స్క్యూరా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక చిన్న మన ఇంట్లో ఏదైనా ఒక కిటికీ ఉందనుకోండి, ఆ కిటికీకి చిన్న హోల్ ఉందనుకోండి. సో బయట ఉన్న ఇమేజ్ ఈ హోల్ గుండా అంటే ఆ బయట ఉన్న ఇమేజ్ తాలూకా ఆ లైట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన లైట్, ఆ లైట్ ఈ హోల్ ద్వారా ప్రయాణించి ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్ మన గోడ మీద ప్రొజెక్ట్ అవుతుంది. సో ఈ టెక్నిక్ని, అంటే ఈ ప్రిన్సిపల్, ఈ ఫినామినాన్ని కెమెరా అబ్స్క్యూరా అంటారు. అండ్ అసలు ఈ కెమెరా అబ్స్క్యూరా దాని అర్థం ఏంటంటే, కెమెరా అంటే రూమ్ అని, అబ్స్క్యూరా అంటే డార్క్ అని. సో ఒక డార్క్ రూమ్లో క్రియేట్ అయ్యే ఒక టెక్నిక్ అనమాట ఇది. సో దాట్ వే కెమెరా అబ్స్క్యూరా అనే పదం వచ్చింది. అండ్ సో కెమెరా అనే పదం అట్లానే స్టార్ట్ అయింది. సో ఒక రూమ్ అనమాట, ఒక రూమ్కి చెప్తున్న ఏమంటారు ఆ పదం, రూమ్ని డిఫైన్ చేస్తున్న పదమే కెమెరా. సో కెమెరా ఇస్ నథింగ్ బట్ ఒక రూమ్ అనమాట. సో ఇవన్నీ లాటిన్, అఫ్కోర్స్ ఇవన్నీ లాటిన్ ఆరిజిన్ అండి. సో ఇన్ సింపుల్ మీనింగ్ ఏంటంటే డార్క్ రూమ్. అండ్ ఒక బయట ఉన్న ఇమేజ్ ఈ చిన్న హోల్ ద్వారా ఆ లైట్ ఆ ఇమేజ్ నుంచి పాస్ అయ్యి, సో ఎట్లా అయితే ఈ ప్రొజెక్షన్ అవుతుందో ఈ టెక్నిక్ని కెమెరా అబ్స్క్యూరా అంటారు. సో ఈ టెక్నిక్ని యూజ్ చేసి మనం డైలీ లైఫ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చేయకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. లెట్ యూ నో. అసలు నేను చూపిస్తాను కొన్ని ఇమేజెస్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అండ్ చాలా ఫ్యాసినేటింగ్ ఉంటాయి. ఐ స్టిల్ రిమెంబర్ అండి, ఐ థింక్ ఇట్ వాస్ మై 7th or 8th క్లాస్, నా సమ్మర్ హాలిడేస్లోనే ఈ టైంలోనే మేము మా ఇంట్లో బెడ్రూమ్లో వివర్ లైక్ పడుకొని ఉన్నాము. అండ్ అన్ని కిటికీలు అన్నీ బంద్ చేసి ఉన్నాయి. అండ్ మా బెడ్రూమ్కి ఉన్న వెంటిలేటర్ పైన కార్నర్లో ఒక దగ్గర వెంటిలేటర్ ఉంటుండే. అండ్ ఆ వెంటిలేటర్కి ఉన్న హోల్స్ ఉంటాయి కదండి. సో ఆ వెంటిలేటర్ బయట యాక్చువల్గా ఈ సీతాఫల్ చెట్టు ఉందన్నమాట. సో ఇట్ వాస్ అ స్ట్రేంజ్ ఫినామినన్. అప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటే, అప్పుడు నాకు కొత్త కాబట్టి లైక్ వెన్ ఐ అబ్జర్వ్డ్ ఇట్, ఆ పైన బయట ఉన్న సీతాఫల్ చెట్టు ఆకులు అవి ఈ హోల్ గుండా, ఐ మీన్ అక్కడ వెనకాల సన్లైట్ ఉంటుంది కదా, సో బయట డే లైట్ ఉంది. సో ఆ ఆకుల మీద పడ్డ లైట్ ఈ హోల్స్ గుండా, అంటే వెంటిలేటర్కి ఉన్న హోల్స్ నుంచి ట్రావెల్ చేసి నేను పడుకున్న ప్లేస్ పక్కకున్న గోడ మీద ప్రొజెక్ట్ అవుతుంది అన్నట్టు. నేను ఇనీషియల్గా ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఎ నార్మల్ ఫినామినా. ఇది మన నీడ వస్తుంది కదా బయట, అంటే బయట నుంచి ఎండ వస్తే ఏదైనా నీడ లోపల పడుతుంది కదా, సో ఆ స్టైల్ ఆఫ్ నీడ్ అనుకున్నాను. కానీ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. నాకు గ్రీన్ కలర్ ఇమేజెస్ కానీ, అంటే గ్రీన్ కలర్ ప్రొజెక్షన్ వచ్చింది అనమాట. అంటే ఈ ఆకులన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అంటే మూమెంట్లో ఇట్ వాస్ అ లైవ్ థింగ్ ఐ వాస్ వాచింగ్. అండ్ ఈ ఆకులన్నీ గ్రీన్ కలర్లో అట్లా మూవ్ అవుతున్నాయి. అంటే మామూలుగా షాడోస్ అయితే ఒక ఎండలోంచి వచ్చిన, అంటే ఎండ వల్ల వచ్చిన షాడోస్ అయితే అవి డార్కర్ కలర్లో ఉంటాయి కదా, బ్లాక్ కలర్లో ఉంటాయి. కానీ ఇదేం గ్రీన్ కలర్లో వస్తున్నాయి అని చెప్పి ఇట్ వాస్ నాకు కొంచెం ఫ్యాసినేటింగ్ అనిపించింది. సో లేటర్ ఆన్ వెన్ కొన్ని ఇయర్స్ తర్వాత వెన్
లర్న్ టు నో అసలు ఏంటిది ఇది అని. దెన్ ఐ గాట్ టు నో అసలు ఓకే దిస్ ఈస్ ద ఫినామినన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ద సిమిలర్ ఫినామినన్ లేటర్ ఆన్ పిన్ హోల్ కెమెరా కి అంటే పిన్ హోల్ కెమెరా తయారు చేయొచ్చు అని చెప్పి ఐ థింక్ వి ట్రైడ్ మా చెల్లెతో కలిసి నేను ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ వి ట్రైడ్ ఐ గెస్ ఆ పిన్ హోల్ కెమెరా అని ప్రాబబ్లీ వాళ్ళ సైన్స్ ఫెయిర్కి అదనుకో సైన్స్ ఎగ్జిబిషన్ కోసం అనుకుంటున్నాను. సో అట్లా పిన్ హోల్ కెమెరా కొంచెం అట్లా ఇంట్రెస్టింగ్ ఫెనామినా నేను అబ్జర్వ్ చేస్తున్నాను మా ఇంట్లో. సో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఐ షో యూ ఈ కెమెరా అబ్స్క్యూరాతోని అప్పుడు హిస్టోరియన్స్ ఏం చేస్తున్నారు అని. సో హిస్టోరియన్స్ ఏం చేస్తుండే ఏదైనా వెన్ దే వాంట్ టు గెట్ టు అట్లా ఆ ల్యాండ్స్కేప్ని కానీ ఏదైనా ఒక ఇమేజ్ని కొంచెం ఏమైనా ట్రేస్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 1490లో లియోనార్డో డావిన్సీ కానీ ఇట్లాంటి వాళ్ళు ఆ ఇమేజెస్ని ట్రేస్ చేయడానికి ఆ ఫిగర్స్ని ట్రేస్ చేయడానికి పెయింటింగ్స్ లోపైనా కానీ ఎట్లయినా ట్రేస్ చేయడానికి టెక్నిక్ వాడుతుండే. సో ఇనీషియల్గా యూక్లిడ్, అరిస్టాటిల్, అల్ హసన్ వంటి వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత అంటే వాళ్ళ రైటింగ్స్లో మెన్షన్ చేస్తున్నాయి అనమాట ఈ ఫినామినా గురించి. సో లేటర్ ఆన్ ఆ టెక్నిక్ని యూజ్ చేసి ఇట్లాంటి ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఈ ఫిగర్స్ని లేదా ఈ ఇమేజెస్ని ట్రేస్ చేయడానికి వాడుకున్నారనమాట. సో ఇక్కడ మీకు ఇలిస్ట్రేషన్లో కనబడుతుంది. సో బయట ఉన్న ఒక ఏదైనా ల్యాండ్స్కేప్ని ఈ లోపల ఒక చిన్న డార్క్ రూమ్లో కూర్చొని వీళ్ళు అబ్జర్వ్ చేసే టెక్నిక్ అనమాట. సో అట్లా ఒక డార్క్ రూమ్ క్రియేట్ చేసుకొని ఒక మొబైల్ డార్క్ రూమ్ కానీ ఏదైనా అబ్జర్వేటరీ ఇలా క్రియేట్ చేసుకొని దేవర్ అబ్జర్వింగ్ ఆ టైంలో. తర్వాత ఏమైందంటే ఇంట్రెస్టింగ్గా అంటే ఇప్పుడు ఈ ఇమేజ్లో మీకు కనబడుతున్నట్టు ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో ఏదైనా ఒక చిన్న బాక్స్ తీసుకొని దానిలో ఒక 45 డిగ్రీ యాంగిల్తో ఒక మిర్రర్ని పెట్టి ఆ రిఫ్లెక్షన్ని పైకి ప్రొజెక్ట్ అయ్యేటట్టు చూసుకొని దాని మీద ఒక మన ఏదైనా వాళ్ళు ఎక్కడైతే ట్రేస్ చేద్దాం అనుకుంటారో అట్లాంటి పెయింట్ అంటే ఒక క్యాన్వాస్ కానీ ఇట్లాంటివి పెట్టుకొని దాని మీద వాళ్ళు పెయింటింగ్ వేసేవాళ్ళు అనమాట. సో మీరు చూడొచ్చు ఈ బయట నుంచి ఒక లైట్ చిన్న హోల్ ద్వారా పాస్ అయ్యి ఈ 45 డిగ్రీస్ యాంగిల్లో ఉన్న మిర్రర్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఆ రిఫ్లెక్షన్ పైన ఉన్న క్యాన్వాస్ మీద మళ్ళీ ప్రొజెక్ట్ అయ్యి ఆ ప్రొజెక్షన్ని వాళ్ళ పెయింటింగ్స్కి దానికి వాడుకునేవాళ్ళు అనమాట. అండ్ రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ మీరు చూస్తున్నారు అగైన్ సిమిలర్ థింగ్ వీళ్ళు టెంట్ పైన పెట్టుకొని ఉన్నారు. సో ఇప్పుడు కింద బాటమ్ ప్రొజెక్షన్ కాకుండా ఇన్ కేస్ టాప్ నుంచి ప్రొజెక్షన్ అయితే ఇంకా ఈజీ ఉంటుంది అనుకొని సో సమ్హౌ దే మేనేజ్ టు క్రియేట్ ఇట్లాంటి టెంట్స్ క్రియేట్ చేసుకొని సో బయట నుంచి వచ్చే పైన ఉన్నది మీకు కనబడుతుంది అది హోల్ అనమాట. సో ఆ హోల్ లోపలికి లైట్ వస్తుంది. దాని లోపల మళ్ళీ ఒక 45 డిగ్రీ యాంగిల్తో ఒక రిఫ్లెక్టింగ్ మిర్రర్ ఉంటుంది. అండ్ ఆ మిర్రర్ కింద ఉన్న ఇప్పుడు ఆర్టిస్ట్ కింద క్యాన్వాస్ పెట్టుకొని ఉంటాడు. సో ఆ క్యాన్వాస్ మీద ఆ బయట ఉన్న ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో అది ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రొజెక్షన్ని వీళ్ళు పెయింటింగ్స్కి దానికి వాడుకుంటారు అనమాట. సో దట్ ఈస్ హౌ ఈ కెమెరా అబ్స్క్యూరా టెక్నిక్ వాస్ యూస్డ్. అండ్ ఇప్పుడు మీకు కొన్ని ఎవ్రీడే అకరింగ్ ఇన్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఇవి ఇమేజెస్ ఈ కెమెరా అబ్స్క్యూర్ అవి. సో ఈ రూమ్లో ఇప్పుడు ఆ గోడ మీద మీరు చూస్తున్నారు బయట ఉన్న అంటే ఆ విండో బయట ఉన్న ఒక ఇల్లు, ఆ రోడ్, ఆ ప్రొజెక్షన్ ఈ కెమెరా అబ్స్క్యూరా ఫినామినా ద్వారా ఇక్కడ కనబడుతుంది మీకు. సో అఫ్కోర్స్ ఇవన్నీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఉంటాయి. సో ఇన్వర్టెడ్ ఇమేజ్ మీకు ఇక్కడ కనబడుతుంది. లైక్ ఐ సెడ్ నేను ఆ సీతాఫల్ ఆకులు ఎట్లా చూసినో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ గ్రీన్ కలర్ చెట్టు, ఆ బ్లూ కలర్ స్కై. సో ఎవ్రీథింగ్ ప్రాపర్ ఆ న్యాచురల్ కలర్తో కనబడుతుంది అన్నట్టు. సో ఇది ఒక ఇమేజ్. అండ్ ఇది సెకండ్ ఇమేజ్ విచ్ ఐ వాంట్ టు షో. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇట్స్ అగైన్ అ ప్రొజెక్షన్ ఫ్రమ్ ద విండో. సో బయట మీరు స్కై చూస్తున్నారు అండ్ బిల్డింగ్ ఆ ప్రొజెక్షన్ మొత్తం ఈ బిల్డింగ్ లోపల ఈ రూమ్లో పడుతుంది. సో ఇంట్రెస్టింగ్ ఫినామినన్ కదా. అండ్ 2015లో ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ వచ్చిందండి జర్మనీలో. అంటే ఇక్కడ నుంచి అబ్జర్వేబుల్ సోలార్ ఎక్లిప్స్ వచ్చింది. ప్రాబబ్లీ 95% 90% కవర్ ఉండే అప్పుడు. సో ఆ టైంలో ఇట్ వాస్ నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది ఆ టైంలో. అంటే ఎక్లిప్స్ టైంలో నేను ఆకుల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది. ఈ చెట్ల ఆకుల మధ్యలోంచి వచ్చిన లైట్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు
చెట్ల ఆకుల ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డే టైంలో ఎండలో ఏదైనా చెట్ల కింద నుంచి పోతుంటే ఈ రౌండ్ రౌండ్ ప్రొజెక్షన్స్ వస్తుంటాయి కింద ఆకుల, అంటే ఆకుల త్రూ ఆ సన్లైట్ వచ్చి సర్కిల్స్ లాగా ప్రొజెక్షన్స్ వస్తుంటాయి అనమాట. సో ఈ ప్రొజెక్షన్స్ అనేవి ఇనీషియల్గా నేను అనుకున్నది ఏంటంటే ప్రాబబ్లీ యూనో ఒక బ్లర్ అవుట్ షాడోస్ ద్వారా క్రియేట్ అయిన ఈ సర్కిల్స్ ఏమో అనుకున్నాను నేను. అంటే ఆఫ్ ద ఫోకస్ ఉంటాయి కదా లెన్స్ ఫోకస్ చేసేటప్పుడు కొంచెం ఆ స్టైల్ ఆఫ్ ఫినామినా జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇట్ వాస్ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ నాకు, అండ్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇవి కూడా ఈ కెమెరా అబ్స్క్యూరస్ అనమాట. సో ఈ కెమెరా అబ్స్క్యూరా ద్వారానే సన్ బేసిక్గా అక్కడ చిన్న సర్కిల్స్ లాగా మీకు కనబడేదంతా సన్ యొక్క కెమెరా అబ్స్క్యూరా అనమాట. సో ఎప్పుడైతే సన్ ఈ గ్రహణం రోజు ఎప్పుడైతే మూన్ కవర్ చేస్తూ ఉంటుందో, సో ఆ కవర్ చేసిన ప్యాటర్న్లోనే ఈ కింద మీరు ఇమేజెస్ కూడా అంటే ప్రొజెక్షన్స్ కూడా చూడొచ్చు. సో ఇది అట్లాంటి వన్ ఆఫ్ ద ఇమేజెస్ ఐ ఫౌండ్ ఆన్ ఇంటర్నెట్. అండ్ సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రాబబ్లీ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఎక్లిప్స్లో వచ్చినప్పుడు కూడా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫినామినన్. అండ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2017లో మరి 18 ఐ గెస్, ఐ థింక్ 18లోనే కంప్లీట్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు యూఎస్లో విజిబిలిటీ ఉండే. సో ఐ ఆస్ మై ఫ్రెండ్స్ టు గో వాచ్ అవుట్ ఈ ఫినామినన్ని, అండ్ దే వర్ హ్యాపీ వాచింగ్ ఇట్. అండ్ దే అబ్జర్వ్డ్ ఆల్సో ఈ ఇట్లాంటి చెట్ల కింద ఇట్లాంటి యూనో కెమెరా అబ్స్క్యూరా ఫినామినాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసినారు. సో దట్ ఈస్ హౌ యూనో హిస్టోరియన్స్ అందరు కొంచెం ఈ ప్రాపర్ న్యాచురల్ అకరింగ్ ఫినామినన్ ద్వారా, అంటే ప్రాపర్ దో న్యాచురల్ అకరింగ్, ఇది ఆప్టికల్ ఫినామినన్. సో ఈ ఆప్టికల్ ఫినామినన్ ద్వారా ఫొటోస్ అంటే ఇనీషియల్గా ఇమేజెస్ని రికార్డ్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసినారు. కానీ చాలా సెంచరీస్ అంటే లాస్ట్ ఒక 2 centuries కింద వరకు కూడా దేవర్ ఓన్లీ ఈ పెయింటింగ్స్కి మాత్రం, అంటే ట్రేసింగ్కి పెయింటింగ్స్కి మాత్రమే యూజ్ చేశారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ సిల్వర్ నైట్రేట్ వచ్చిందో, సిల్వర్ నైట్రేట్ ఎప్పుడైతే ఈ షాడోస్ని రికార్డ్ చేసుకోగలుగుతుంది అనుకున్నా, అంటే అపాన్ ఎక్స్పోజర్ టు లైట్ అది డిఫరెంట్గా రియాక్ట్ అవుతుందని అనుకున్నారు. సో ఫోటో సెన్సిటివ్ కెమికల్స్ కింద వీటిని ఎప్పుడైతే వాళ్ళు డిస్కవర్ చేశారో ఆ టైం నుంచి ఈ రికార్డింగ్ టెక్నిక్ అనేది స్టార్ట్ అయింది. అంటే యాక్చువల్గా ఫోటోగ్రాఫిక్ రికార్డింగ్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. సో ఆ ఫోటోగ్రాఫిక్ రికార్డింగ్ ఎట్లా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో ఇది ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ ఇమేజ్ అండి. ఇది ప్రాబబ్లీ ఇట్ వాస్ ఇన్ 1820s ఐ గెస్. ఫస్ట్ ఎవర్ ఇమేజ్ రికార్డెడ్. ఇది అగైన్ ఈ ఫ్రెంచ్ సైంటిస్ట్ రికార్డ్ చేసిన ఇమేజ్. సో దిస్ ఈజ్ ఫేమస్ టైటిల్ అండి, ది వ్యూ ఫ్రమ్ ద విండో ఎట్ లైక్ రాస్ అని. సో ఆయన ఇది ఒక లాంగర్ ఎక్స్పోజర్ ఇమేజ్ అప్పుడు ఆయన చేసింది. సో ఆ లాంగర్ ఎక్స్పోజర్ ఇమేజ్ని ఒక మెటల్ ప్లేట్ మీద ఆయన రికార్డ్ చేసినారు. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ డాక్యుమెంటెడ్ ఒక ఫోటోగ్రాఫ్ అనమాట. సో అంతకుముందు కూడా ఒక ఇమేజ్ని రికార్డ్ చేసిండ్రు. ఐ గెస్ ప్రాబబ్లీ ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్ లేటర్ ఆన్. సో దిస్ వాజ్ ఇప్పటివరకు ఉన్న ఎవిడెన్స్ అయితే ఇది ప్రస్తుతానికి. అండ్ ఐ థింక్ ఆస్ట్రిన్లో ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్ ఫర్ డిస్ప్లే. మీరు ఇప్పటికీ దాన్ని అంటే ఆ ప్లేట్ ఆక్సిడైజ్ కాకుండా వాళ్ళు ఒక ఛాంబర్లో పెట్టేసి ఉంటున్నారు. సో ఇది ఒక ప్యూటర్ ప్లేట్ అండి. ప్యూటర్ ప్లేట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక టిన్కి సంబంధించిన అలాయ్ అనమాట. సో ఆ టిన్కి సంబంధించిన అలాయ్ మీద వీళ్ళు ఈ అస్ఫాల్ట్ లాంటి ఒక పదార్థాన్ని దాని మీద కోట్ చేసి దాని మీద ఈ ఇమేజ్ని రికార్డ్ చేసినాడు అనమాట ఆ సైంటిస్ట్. సో దట్ ఈస్ హౌ ఒక ఫస్ట్ ఎవర్ ఇమేజ్ అయితే రికార్డ్ అయింది. సో ఇది ఫస్ట్ ఎవర్ ఫోటోగ్రాఫ్. అండ్ మీరు చాలామంది చూసుంటారు, ఐ విల్ ట్రై టు గూగుల్ అండ్ టెల్ యూ. ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, వేరే ఒక ఫోటోగ్రాఫర్ మామూలు ఒక స్ట్రీట్ని తీస్తాడు, అక్కడ ఎవరో షూ పాలిష్ చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్. ఐ ట్రై టు ఫైండ్ దట్ ఫోటోగ్రాఫ్. later on I'll show you ఆ ఫోటోగ్రాఫ్ని. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇనిషియల్ ఫోటోగ్రాఫ్స్ రికార్డెడ్. కానీ ఇట్ వాస్ ఆన్ ప్రాపర్ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ మీద రికార్డ్ చేసిన ఇమేజ్ అనమాట అది. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ద ఇమేజ్ ఎనీవేస్, ఆర్ లేటర్ ఐ విల్ షో యూ ఆఫ్టర్ ద బ్రేక్ ఇఫ్ పాసిబుల్. సో దాన్ని సో
మనం ఒక చిన్న రివిజన్కి వస్తే మనము కెమెరా అబ్స్క్యూరా గురించి మాట్లాడుకుంటున్నాం. కెమెరా అబ్స్క్యూరా ఫినామినన్ ద్వారా ఆర్టిస్టులు ఎట్లా ఇమేజెస్ని ట్రేస్ చేస్తుండే అండ్ ఆ ఫినామినన్ ఎట్లా అక్కర్ అవుతుంది. సో ఆ తర్వాత లేటర్ ఆన్ ఫోటోగ్రాఫిక్ రికార్డింగ్కి అది ఎట్లా ఆ ఫినామినన్ పనికొచ్చింది మనము ఈ లాస్ట్ మినిట్స్లో మనము చూసినాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఈ లెటస్ జంప్ టు ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ యూజ్ చేసి అంటే ఈ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ అంటే ఏంటంటే ఈ సిల్వర్ నైట్రేట్ లాంటి సబ్స్టాన్సెస్ అంటే ఈ ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్సెస్ యూజ్ చేసి ఈ ఫిల్మ్ యూజ్ చేసి ఈ కెమెరా అబ్స్క్యూరా ఫినామినన్ ద్వారా ఇమేజెస్ని ఎట్లా రికార్డ్ చేస్తారు అన్నది ఇనిషియల్గా మనం దాని గురించి మాట్లాడుకుందాము లేటర్ ఇప్పుడు నేను చెప్పే నెక్స్ట్ స్లైడ్స్లో. సో ఇది ఒక ఆర్డర్ అండి ఇవాళ మనం ఇంకో నెక్స్ట్ మాట్లాడుకుపోయేది. సో ఫస్ట్ పిన్ హోల్ కెమెరాస్ వస్తాయి. సో పిన్ హోల్ కెమెరాస్లో ఈ కెమెరా అబ్స్క్యూరా వాడతాం అండ్ దెన్ ఐల్ షో యూ సిల్వర్ నైట్రేట్ ఫిల్మ్ యూజ్ చేసి ఇట్లా రికార్డ్ చేసినారని అండ్ దానికి సంబంధించిన కొన్ని ఏదైనా ఎగ్జాంపుల్ ఇమేజ్ అని చూపిస్తాను. దెన్ ఐ విల్ టెల్ యూ ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ ఏంటి అండ్ దెన్ ఆ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్తో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ దెన్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ ఎట్లా వచ్చినాయి. సో వాటి గురించి నేను మాట్లాడతాను. దెన్ విల్ కమ్ టు డిఎస్ఎల్ఆర్స్, అదే డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్. సో ఈ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ లోపల ఉండే పారామీటర్స్ ఏంటి కొన్ని అంటే ఐ ట్రై టు టచ్ వాట్ ఎవర్ పాసిబుల్ షటర్ స్పీడ్ లాంటి లేకపోతే స్టెబిలైజేషన్ లాంటి వాటిని నేను మీకు చూపిస్తాను. సో ముందుగా విల్ టాక్ అబౌట్ పిన్ హోల్ కెమెరాస్. సో పిన్ హోల్ కెమెరా అంటే ఏంది? సేమ్ ఇందాక మనం చూసిన బాక్స్ అండి. సో ఇందాక బాక్స్లో మనం ఏం చూసినాము, ఆ సిమిలర్ బాక్స్లో ఎక్కడైతే మన ఆర్టిస్ట్ కూర్చొని ఉన్నారో సో ఆర్టిస్ట్ ఒక క్యాన్వాస్ మీద ఎట్లయితే ప్రొజెక్ట్ అవుతుందో ఇమేజ్ని, ఆ ఆర్టిస్ట్ బదులు అక్కడ క్యాన్వాస్ బదులు ఇక్కడ ఒక ఫిల్మ్ ఉంటుంది అనమాట. సో ఈ ఫిల్మ్ అనేది సిల్వర్ నైట్రేట్ లాంటి ఫోటో సెన్సిటివ్ మెటీరియల్తో తయారు చేసిన ఫిల్మ్ ఉంటుంది. అండ్ ఆ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే లైట్ దాని ఎక్స్పోజర్ అవుతుందో ఆ ఎక్స్పోజర్కి ఈ ఫిల్మ్ రియాక్ట్ అవుతుంది అనమాట. అంటే లైట్ వల్ల ఈ ఫిల్మ్ రియాక్ట్ అవుతుంది. సో మనం ఏ లైట్ చూపిస్తే దానికి సంబంధించిన వేవ్ లెన్స్ కానీ దానికి సంబంధించిన షాడోస్ కానీ అది రికార్డ్ చేసుకుంటుంది. అంటే డార్కర్ రీజియన్స్ని లైటర్ రీజియన్స్ని రికార్డ్ చేసుకుంటుంది అండ్ వేవ్ లెన్స్ని బట్టి అంటే కలర్స్ రికార్డ్ చేసుకుంటుంది. సో అట్లా డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. సో ఈ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ అనేది ఒక ఇమేజ్ని అట్లా రికార్డ్ చేస్తారు అనమాట. లేటర్ ఆన్ ఫిలింని డెవలప్ చేస్తారు డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా, అంటే నెగిటివ్ ఫోటో నెగిటివ్స్ అని. ఐ ఫర్గాట్ టు టెల్ యూ, అసలు మీరు చిన్నప్పుడు వాడి ఉంటారు కదా, అంటే ఇప్పుడు అన్ని డిజిటల్ కెమెరాస్ వచ్చేసినాయి, మెమరీ కార్డ్స్ ఉన్నాయి, డిజిటల్ స్టోరేజ్ డివైసెస్ వచ్చినాయి. కానీ సో ప్రాబబ్లీ ఒక 10-15 ఇయర్స్ కింద అయితే ఇట్ వాస్ అ కామన్ థింగ్ టు యూస్ కదా. మామూలుగా అనలాగ్ కెమెరాస్ ఏవైతే ఈ రీల్ని నాకు గుర్తున్న ప్రకారం ఈ కొడాక్, కొనిక్ లాంటి ఫ్యూజీ ఫిల్మ్ లాంటి కంపెనీస్ వాళ్ళు ఈ రీల్స్ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. అండ్ 36 ఫొటోస్ ఏమో వచ్చేవి అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఆ రీల్స్ని మనము వాళ్ళ ల్యాబ్లో ఇస్తే వాళ్ళు డెవలప్ చేసి నెగిటివ్స్ తయారు చేసి ఆ నెగిటివ్స్ నుంచి మనం ప్రింట్స్ తీసుకునేటోళ్ళం. సో ఎప్పుడైనా మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ కెమెరాస్తో? అంటే డిడ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్? అంటే అప్పుడు అరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుండే అని మీకేమన్నా మీకు తెలిస్తే జస్ట్ ట్రై టు లెట్ మీ నో. స్కైప్కి మీరు కాల్ చేయొచ్చు మానవానికి, అండ్ ఫేస్బుక్లో కూడా మీరు నాకు మెసెంజర్లో కూడా ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి నాకు మెసెంజర్లో కాల్ చేయొచ్చు. సో నేనైతే కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. నేను కూడా కొన్ని ఫేస్ చేసినాను వెన్ ఐ వాస్ ఆ ఇమేజెస్ తీసేటప్పుడు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్ జనరల్. సో ఆ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను మీకు ఏంటని. సో మీకు కూడా ఏమన్నా మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కాల్ చేసి స్కైప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ కూడా చేసి నాకు చెప్పొచ్చు. సో కమింగ్ బ్యాక్ అగైన్ టు పిన్ హోల్ కెమెరా. సో ఈ పిన్ హోల్ కెమెరాలో ఇట్లా ఈ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ యూస్ చేసి ఈ ఇమేజెస్ని రికార్డ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇమేజ్లో మీకు కనబడుతున్నట్టు లైట్ ఏదైనా ఆబ్జెక్ట్ మీద పడి, ఇప్పుడు ఇక్కడ మనిషి లాంటి ఒక ఇమేజ్ ఉంది కదా. సో ఆ లైట్ అనేది ఇప్పుడు సన్ నుంచి వచ్చిన నేచురల్ లైట్ అది. సో అది ఆ ఆబ్జెక్ట్ మీద పడి ఆ హోల్ గుండా అది ట్రావెల్ చేసి దెన్ ఆ ఫోటో సెన్సిటివ్ ఫిలిం మీద అది ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో ఫోటో సెన్సిటివ్ ఫిలింలో
లైట్కి రియాక్ట్ అయ్యి అక్కడ ఇమేజ్ రికార్డ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ హౌ నార్మల్ ఒక పిన్ హోల్ కెమెరా, పాత కాలం పిన్ హోల్ కెమెరా ఇట్లా చూస్తారు. అండ్ మీరు చూస్తే ఈ కెమెరాలో పైన అది వ్యూ ఫైండర్, పైన మీకు చిన్న 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 ఏదో బైనాక్యులర్స్ లేదా లెన్స్ లాంటిది కనబడుతుంది కదా, సో దాట్ ఈస్ వ్యూ ఫైండర్ అండి. అండ్ కింద మీరు ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇక్కడ కొన్ని నేను మీకు చెప్పాల్సినవి. ఈ మధ్యలో సర్కిల్ ఉంది కదా, మధ్యలో సర్కిల్ లోపల చిన్న డాట్ లాగా కనబడుతుంది కదా, వైట్ కలర్ డాట్. సో ఆ డాట్ అనేది ఆ చిన్న పిన్ హోల్ అనమాట. అండ్ ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ అనేది ఆ లెన్స్ని కవర్ చేసే, అంటే ఆ డాట్ని కవర్ చేసే స్ట్రక్చర్ అనమాట అది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు, కొన్ని ఇమేజెస్ ఓవర్ బ్రైట్ అయిపోతుంటాయి. పాతకాలంలో కొన్ని ఇమేజెస్ మరీ ఓవర్ బ్రైట్ అయిపోయి ఉంటాయి, లేదా ఓవర్ డార్క్ అయిపోయి ఉంటాయి. సో అది ఎందుకు అక్కరైందో నేను చెప్తాను. సో ఎప్పుడైతే ఈ లైట్ ఈ హోల్ త్రూ ట్రావెల్ చేస్తుందో, ఆ ఫోటోగ్రఫిక్ అంటే ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ రికార్డ్ చేస్తుంది అనమాట. ఆ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ మీద ఎంత టైం ఆ లైట్ అనేది ప్రొజెక్ట్ అయితే అంత టైం అది రికార్డ్ చేసుకుంటూనే ఉంటుంది. సో దానికి దాన్ని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది లైట్ని. సో ద టైమ్ ఆఫ్ ద ఎక్స్పోజర్, ఎప్పుడైతే ఎంతసేపు అయితే మనము ఆ లైట్ని ఫిల్మ్ మీద ప్రొజెక్ట్ చేస్తామో ఆ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ని మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఓవర్ బ్రైట్ కానీ ఓవర్ డార్క్ కానీ ఇమేజెస్ వస్తాయి అనమాట. సో దానికోసం ఏం చేసేవాళ్ళంటే ఒక ఫ్యూ సెకండ్స్ ఆర్ లెస్ దెన్ ఫ్యూ సెకండ్స్ జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇట్లాంటి టెక్నిక్ వాళ్ళు వాడేవాళ్ళు. సో జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో అట్లాంటి టెక్నిక్స్ కొన్ని వాడేవాళ్ళు. సో దాన్ని బట్టి ఇమేజ్ని రికార్డ్ చేసేవాళ్ళు. నేను ఫస్ట్ ఎవర్ రికార్డెడ్ ఇమేజ్ నేను చెప్పినాను కదా, అది చూపించినప్పుడు ఆ ఇమేజ్ అయితే ఇట్ టుక్ లాంగర్ టైమ్ టు రికార్డ్ బికాస్ ఆఫ్ ఆ హోల్ చాలా చిన్న హోల్, అండ్ దాని నుంచి వచ్చిన కెమెరా అబ్స్క్యూర్ అని రికార్డ్ చేయడానికి ఇట్ టుక్ లాంగర్ టైం, ఫ్యూ మినిట్స్ అని డాక్యుమెంట్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఇట్లాంటి పిన్ హోల్ కెమెరాస్ అయితే లెస్ దెన్ ఎ సెకండ్ ఆర్ లైక్ మేబీ 1 to 2 seconds ప్రాబబ్లీ ఎక్స్పోజర్ సరిపోతుందని అనుకుంటున్నాను నేను. సో ఆ కవర్ని యూజ్ చేసి, ఆ కిందున్న పక్కకున్న సర్క్యులర్ కవర్ని యూజ్ చేసి వాళ్ళు ఆ హోల్ని మామూలుగా ఎప్పుడు క్లోజ్ చేసి ఉండేది. సో దాని వెనకాల ఆ కెమెరా లోపల వెనకాల ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఇమేజ్ని రికార్డ్ చేద్దాం అనుకుంటామో ఈ కవర్ని ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేవాళ్ళు అనమాట. సో అట్లా ఒక 1 or 2 seconds గ్యాప్ తర్వాత, లేదా లెస్ దెన్ 1 second గ్యాప్ తర్వాత, డిపెండ్స్. సో వాళ్ళు క్లోజ్ చేసి ఓపెన్ చేసేవాళ్ళు అనమాట. సో ఇట్లాంటి క్లోజింగ్ ఓపెనింగ్ టెక్నిక్ ద్వారా ఆ లైట్ ఎంత కావాలో అంత లోపలికి వెళ్ళి అది ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ మీద రికార్డ్ అయ్యేది. ఓకే, ఆల్రెడీ we have passed half hour in the show, so ఇప్పుడు I'll try to play a song, and after coming back నేను సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్, డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్, అండ్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్, వాటి గురించి నేను మాట్లాడతాను. సో అదండి, సో ఫార్ వీ హ్యావ్ లర్న్ట్ అబౌట్ ఈ కెమెరా అబ్స్క్యూర్ గురించి తెలుసుకున్నాము. అండ్ కెమెరా అబ్స్క్యూర్ ఫినామినా ద్వారా ఆర్టిస్ట్ ఎట్లా ఇమేజెస్ని ట్రేస్ చేస్తుండే, అండ్ లేటర్ ఆన్ ఈ సిమిలర్ టెక్నిక్ పిన్ హోల్ కెమెరా ఒక సింప్లెస్ట్ ఫామ్లో ఎట్లా రికార్డ్ చేస్తుండో తెలుసుకుంటుండే, అండ్ వాటి గురించి మనం చూసినాం. అండ్ ఇక్కడ ఇంకోటి మర్చిపోయినా నేను, ఈ పిన్ హోల్ కెమెరా ద్వారా తీసిన ఇమేజ్ అది మీరు చూడవచ్చు, ఇల్యూమినేషన్ అంతా డిఫరెంట్గా ఉంది. ఈ ఇల్లు ఏదైతే ఉందో డిఫరెంట్గా అంటే ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాంట్రాస్ట్ వచ్చింది. పైన చెట్ల దగ్గర ఏమో కొంచెం డార్కర్ వచ్చి, ఇటు ఇల్లు దగ్గరికి లేదు కింద గ్రౌండ్ వచ్చేసరికి కొంచెం లైటర్ అయిపోయింది కాంట్రాస్ట్. సో ఈ కాంట్రాస్ట్ డిఫరెన్సెస్ కూడా ఎందుకు వచ్చినాయంటే, ఈ మూమెంట్ ఎప్పుడైతే ఈ హ్యాండ్ మూమెంట్ ద్వారానే మనం లైట్ని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్గా ఎక్స్పోజ్ అయిందనమాట ఈ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ అనేది. సో అట్లా డిఫరెంట్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ లైట్ అనేది డిఫరెంట్గా ప్రొజెక్ట్ అయింది ఆ పిన్ హోల్ ద్వారా పోయి ఆ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ మీద. సో ఆ డిఫరెన్స్ ఇన్ ఎక్స్పోజర్ వల్ల ఈ డిఫరెన్స్ ఇన్ కాంట్రాస్ట్ వచ్చింది. సో ఈ ఇమేజ్ నేను పర్టికులర్గా అందుకే పెట్టినాను. చాలా మంచి ఇమేజెస్ కూడా ఉన్నాయి, కానీ ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్లాంటి పిన్ హోల్ కెమెరా, బికాజ్ ఇట్ ఈస్ మోర్ మాన్యువల్గా మనము ఈ షటర్ని, బేసిక్ ఇది షటర్ అనమాట ఇప్పుడు. సో ఈ బేసిక్గా ఈ షటర్ని మనము మాన్యువల్గా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నాము.
అండ్ దాని ద్వారా ఇట్లాంటి ఇల్యూమినేషన్ అంటే ఒక ఎక్స్పోజర్ ఇష్యూస్ వస్తాయి ఫొటోస్లలో. సో అందుకే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఇమేజ్ని. సో అది సో ఫర్ పిన్ హోల్ కెమెరాస్ గురించి. అండ్ విల్ టేక్ అ షార్ట్ బ్రేక్, ప్రాబబిలీ బ్రేక్ ఫర్ 8 minutes, అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ దట్. అండ్ అప్పుడు మనము మంచి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి చూపిస్తాను. సో
వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మన వాణి వాయిస్ ఆఫ్ హ్యూమనిజం అండ్ సింప్లీ సైన్స్ అనే కార్యక్రమం. అండ్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ఫోటోగ్రఫీ గురించి. నాకైతే కొన్ని మెసేజెస్ వచ్చినాయి, సౌండ్ రావట్లేదు అని. సో సో హ్యాడ్ టు బ్రేక్ ద బ్రేక్ అండ్ ఐ జస్ట్ కేమ్ బ్యాక్ అండ్ I don't know, I think there is some technical issue going on with the software or my computer. నా కంప్యూటర్ ఒక లాస్ట్ 10 days నుంచి అట్లా ఇట్స్ ట్రబ్లింగ్ మీ. సో ప్రాబబ్లీ దట్ ఈస్ ఇష్యూ. సాంగ్ ప్లే కాలేదు అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు. ఐమ్ నాట్ షూర్, ఎందుకంటే నేను బ్యాకప్ వినలేను కాబట్టి ఒకరిని. సో నాకైతే మెసేజ్ వస్తున్నాయి దట్ సాంగ్ స్ట్రీమ్ రాలేదు అని. సో ఎనీవేస్, ఐ హోప్ నా వాయిస్ అయితే వినబడుతుంది అనుకుంటున్నాను నేను. లేదంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, వాయిస్ రాకపోయినా కానీ. నేను ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ నాకు మీరు ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా నాకు మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఐ ట్రై టు కరెక్ట్ ఇట్ ఇమీడియట్గా. సో సో బ్రేక్ అయిపోయే ముందు మనం మాట్లాడుకున్నాము పిన్ హోల్ కెమెరాస్ గురించి, అండ్ పిన్ హోల్ కెమెరాస్ ద్వారా ఇమేజ్ ఎట్లా రికార్డ్ చేస్తున్నామో దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అండ్ ఈ కెమెరా అబ్స్క్యూర్ ఫినామినన్ తోని ఆర్టిస్టుల దగ్గర నుంచి ఇప్పుడున్న కెమెరాస్ వరకు ఎట్లా వాడినారు వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ చేసినాము. అండ్ ఇప్పటివరకు అయితే మనం పిన్ హోల్ కెమెరాస్ గురించి మాట్లాడినాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ అంటే ఏంది? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఈ పిన్ హోల్ కెమెరాస్ ఎట్లా పనిచేస్తున్నాయి అది అని. అండ్ ఈ పిన్ హోల్ కెమెరాస్ నార్మల్ వేలో మనం పైన ఇందాక నుంచి చూసినట్టు ఆ వ్యూ ఫైండర్ ఉంది ఆ కెమెరా పైన. ఆ వ్యూ ఫైండర్ నుంచి ఆ సబ్జెక్ట్ని వాళ్ళు చూసి దెన్ మాన్యువల్గా రికార్డ్ చేసేవాళ్ళు అనమాట ఈ ఇమేజ్ని. సో ఈ మాన్యువల్ రికార్డింగ్ ద్వారా ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఇమేజ్లో లాగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడైతే డిఫరెంట్ ఎక్స్పోజర్ ఉందో ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రాబబ్లీ ఈ నెక్స్ట్ వచ్చిన ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ కొంచెం ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేసినాయి. సో దీనిలో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో మీరు చూడొచ్చు, కింద ఒక లెన్స్ లాగా కనబడుతుంది అండ్ పైన ఇంకో లెన్స్ లాగా కనబడుతుంది. అండ్ ఇది టాప్ వ్యూ అండి అట్లాంటి కెమెరాస్కి. సో ఈ టాప్ వ్యూలో మీరు చూడొచ్చు ఒక చెట్ లాంటి ఒక ప్రొజెక్షన్ కనబడుతుంది మీకు. సో ఈ లెఫ్ట్ సైడ్ కెమెరాలో మీరు చూస్తే పైన ఒక చిన్న క్యాబినెట్ లాగా ఉంది కదా. సో ఆ క్యాబినెట్ పైన ఏముంటుంది అంటే ఒక వైట్ కలర్ స్క్రీన్ లాంటిది ఉంటుంది. సో ఆప్టికల్గా ఈ కెమెరాలో ఈ పైన ఉన్న లెన్స్లోంచి లైట్ వెళ్ళి ఆ 45 డిగ్రీ యాంగిల్లో అది రిఫ్లెక్ట్ అయ్యి ఆ పైన ఉన్న ఆ వైట్ కలర్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో అట్లా మనం ఆ సబ్జెక్ట్ని మనము లైవ్గా చూడొచ్చు. సో కెమెరా ఎట్లా రికార్డ్ అవుతుందో ఆ ఫ్రేమ్ని మనము అక్కడనే చూడొచ్చు అనమాట. సో అది అట్లా ఈ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ వాళ్ళు ఈ వ్యూ ఫైండర్ని అట్లా ఆ స్టైల్లో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. అండ్ యూజువల్లీ మనము సబ్జెక్ట్ని చూసే ఈ హోల్ని లేదా అంటే ఆ ప్లేస్ని మనం వ్యూ ఫైండర్ అంటాము. కెమెరాస్లో ఎక్కడైతే మనము సబ్జెక్ట్ని చూస్తామో ఫోటో తీయడానికి దాన్ని వ్యూ ఫైండర్ అంటాం. సో ఇది ఇక్కడ వ్యూ ఫైండర్ లాగా మీరు అనుకోవచ్చు. అండ్ దీంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సిమిలర్గా పిన్ హోల్ కెమెరా లాగానే దీని లోపల కూడా ఒక ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ ఉంటుంది. ఆ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ మీద ఈ కింద ఉన్న లెన్స్ ఉంది కదా, ఈ రెండు సర్కిల్స్లో కింద సర్కిల్లోంచి అంటే ఆ కిందున్న లెన్స్ నుంచి లైట్ అనేది ట్రావెల్ చేసి అండ్ ఆ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ మీద ప్రొజెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఆ ప్రొజెక్ట్ అయిన తర్వాత ఆ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ ఇమేజ్ని రికార్డ్ చేస్తుంది. సో ఆ టైంలో అయితే ప్రాబబ్లీ ఆ ఫిలిం కూడా చాలా పెద్దగా ఉంటుండే. అంటే ఫిలిం ఏ సైజులో ఉందో ఫోటో కూడా అదే సైజులో డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుండే. సో రీసెంట్గా ఐ థింక్ మై డాడ్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ మీ, నేను ఇండియాకి పోయినప్పుడు హీ షోడ్ పాత ఆ రీల్ కూడా ఇంత పెద్దగా ఉంది. అంటే ఫొటోస్ ఎంత పెద్దగా ఉంటాయో రీల్ కూడా అంత పెద్దగా ఉంది. ప్రాబబ్లీ ఇఫ్ ఐ రిమెంబర్ రీల్ వాస్ ఫర్ అబౌట్ 5 to 6 centimeters ఉండొచ్చు ఆ రీల్, ఆర్ మోర్ దెన్ దట్. సో 5 to 6 centimeters
క్రాస్ 5 to 6 centimeters, అంటే ఒక స్క్వేర్ లాంటి ఒక రీల్ అనమాట. సో దాని మీద ఆ నెగిటివ్స్ ఉన్నాయి మా డాడీ ఫాదర్ దగ్గర. సో అవి నాకు చూపించినారు. అండ్ సంహౌ ఇట్లాంటి కెమెరాతోనే రికార్డ్ చేసిన ఇమేజెస్ అవి కూడా. సో దీంతో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన లెన్స్ నుంచి ఈ పైన మనం అంటే సబ్జెక్ట్ని చూడడానికి ప్రొజెక్షన్ వస్తుంది. కింద లెన్స్ నుంచి రీల్ మీద, ఆ ఫిల్మ్ మీద, ఫోటోసెన్సిటివ్ ఫిల్మ్ మీద రికార్డ్ చేయడానికి ఆ లైట్ లోపలికి పాస్ అవుతుంది. రెండు డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి కాబట్టి అక్యురేట్గా మనకు సబ్జెక్ట్ మనము యాక్చువల్గా వ్యూ ఫైండర్లో ఏం కనబడుతుందో లోపల రికార్డ్ అవుతుందో అని మనం చెప్పలేము. సో మనకు బయట మనకు పైన వ్యూ ఫైండర్లో ఒకలా కనబడవచ్చు, అండ్ కింద ఎందుకంటే పొజిషన్ మారుంది కాబట్టి కిందికి, సో అది ఇంకొక డిఫరెంట్ వ్యూ నుంచి చూస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ప్రాబబ్లీ ఒక 70-80% అయితే సిమిలర్గానే ఉంటుంది. కానీ ఆ 70-80% ఛాన్స్ కూడా తీసుకోవద్దు కదా మనం ఇమేజ్ రికార్డ్ చేసేటప్పుడు. సో అట్లా ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్లో అట్లాంటి ఒక డ్రాబ్యాక్ ఉండిందనమాట. సో మనము వ్యూ ఫైండర్లో ఏదైతే చూస్తామో, ఏదైతే ఇమేజ్ మనకు కనబడుతుందో అది ఒక 70-80% మాత్రమే ఈ ఫిల్మ్ మీద రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగతాదంతా అది ఒక డిఫరెంట్ ఇంకొంచెం వేరే యాంగిల్ ఏమన్నా మార్చుకొని ఉంటుంది. ఎందుకంటే పైన అంటే యాక్చువల్గా రికార్డ్ అయ్యే ప్లేస్ నుంచి కొంచెం పైనుంచి మనం చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనిలో ఒక అడ్వాన్స్మెంట్ ఏంటంటే, ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్లో అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను పిన్ హోల్ కెమెరాస్లో చూపించినట్టు మాన్యువల్గా ఆ షటర్ని, అంటే ఆ లిడ్ని, దానికి ఉన్న మూతని, ఆ లెన్స్కు అంటే ముందట ఆ హోల్కున్న మూతని ఓపెన్ చేసి మాన్యువల్గా క్లోజ్ చేసేవాళ్ళు. సో ఓపెన్ చేసి క్లోజ్ చేయడం ద్వారా ఎంత లైట్ లోపలికి వెళ్ళాలో దాన్ని వాళ్ళు డిసైడ్ చేస్తుండే. సో ఆ డిసైడ్ చేయడం వల్ల మల్టిపుల్ ఎక్స్పోజర్స్ అవుతున్నాయని చెప్పినాను. సో డిఫరెంట్గా ఎక్స్పోజర్ అవుతాయి, డార్కర్ రావచ్చు, లైటర్ రావచ్చు ఇమేజెస్. సో ఇట్లాంటివి అని చెప్పినాను కదా. సో ఇక్కడ ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్లో ఏమైనాయి అంటే కొంచెం ఆటోమేటెడ్ అయినాయి. అంటే మనము కొంచెం ఒక పైన జస్ట్ ఒక షటర్ని క్లిక్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. సో మెకానికల్గా అంటే మనము ఆటోమేటిక్గా షటర్ జస్ట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది అనమాట. ఈ షటర్ స్పీడ్స్ని కంట్రోల్ చేయలేము, కానీ ప్రతిసారి అదొకటే స్పీడ్లో ఆ షటర్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఎక్స్పోజర్ టైం అయితే పెరగదు, అంటే డిఫరెన్స్ రాదు ఒకటే ఇమేజ్లో. సో ఇదర్ మామూలు సింగిల్ కాంట్రాస్ట్లో, ఈవెన్ కాంట్రాస్ట్లో ఇమేజెస్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది ఒక అడ్వాన్స్మెంట్ ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్లో. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా ఒక ఇన్నోవేషన్ కదండి. ఎనీవేస్ మనకు సబ్జెక్ట్ని అప్పటి వరకు అయితే వేరే డిఫరెంట్ సెటప్తో సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయాల్సి వచ్చేది పిన్ హోల్ కెమెరాస్ ఉన్నప్పుడైతే. కానీ ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ వచ్చిన తర్వాత సంహౌ ఆల్మోస్ట్ ఇమేజ్ ఎట్లా రికార్డ్ అవుతుందో ఒక 70-80% ఆల్మోస్ట్ దగ్గరగా మనం ఆ ఇమేజ్ని చూడగలుగుతున్నాం. సో ఆ సబ్జెక్ట్ని ముందే. సో దాట్ ఈస్ హౌ ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ అనేది కొంచెం రివల్యూషనరీ అయింది. అండ్ కొడాక్ లాంటి కెమెరా ఫర్మ్స్ అప్పుడు దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఇట్లాంటి కెమెరాస్. అండ్ ఎప్పుడైతే ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ వచ్చినాయో అవి చాలా పాపులర్ అయిపోయినాయి. ఆ పాపులర్ అయ్యి దెన్ చాలా కామన్ మ్యాన్ యూస్కి వచ్చేసినాయి అనమాట కెమెరాస్. అండ్ మీకు ఇంకోటి కూడా విషయం చెప్పాలి. అసలు లెటర్ ఆన్ ఐ విల్ టెల్ యూ. సరే ఈ విషయం నేను లెటర్ అని చెప్తాను. అసలు కెమెరా టెక్నిక్స్ తెలియకుండా ఇప్పుడు పబ్లిక్ వాడుతున్నారు కెమెరాస్ అని. ఐ విల్ టెల్ యూ డిస్కస్. ఇప్పుడైతే డిఎస్ఎల్ఆర్ ఇష్యూ వస్తుందో నెక్స్ట్ అప్పుడు చెప్తాను నేను. అండ్ నాకు కొంచెం ఐ వాస్ ఏబుల్ టు ఫైండ్ ఇట్లాంటి కెమెరాస్ని రీసెంట్గా. అంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ కింద నేను జర్మనీలో ఒక ఓల్డ్ మార్కెట్ ఉంటుంది, అంటే కొంచెం యాంటిక్ ఐటమ్స్ అమ్మే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో ఐ వాస్ ఏబుల్ టు బై ఫర్ ఎ చీపర్ ప్రైస్ ఇట్లాంటి ఒక 1930s తయారు చేసిన ఒక 3 డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ని జర్మనీలో ఇక్కడ లైప్సిగ్ అనే ఊర్లో, డ్రెస్డెన్ అనే ఊర్లో ప్రొడ్యూస్ అయిన కెమెరాస్ని ఐ వాస్ ఏబుల్ టు కలెక్ట్. అవి ఇంకా ఫంక్షనల్ ఉన్నాయి. అంటే ఒక ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ పెడితే ఇప్పుడు కూడా రికార్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది దాంతో. సో అట్లాంటి కెమెరాస్ ఐ వాస్ ఏబుల్ టు బై ఫర్ చీపర్ ప్రైస్. ప్రాబబ్లీ €30కి 3 వచ్చేసినాయి అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఐ వాస్ ఏబుల్ టు సమ్హౌ గ్యాదర్ ఇట్లాంటి కెమెరాస్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే చూసినప్పుడు. అంటే ప్రాపర్ ఒక మెటల్ బాడీ ఉండి అండ్ ఇట్లాంటి పైన ప్రొజెక్షన్ ఉంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించింది ఆ కెమెరాస్ని చూసినప్పుడు. సో
ఇప్పటికి కూడా అమెజాన్లో కానీ ఈబేలో కానీ అవైలబుల్ ఉన్నాయి, ఫర్ చీపర్ ప్రైస్ ఉన్నాయి అవి కూడా. సో మీరు ఇఫ్ యూ వాంట్ టు ట్రై అవుట్ ఈ కొంచెం ఓల్డ్ టెక్నాలజీ, యూ కెన్ స్టిల్ బ్రౌజ్ దెమ్ ఆర్ లుక్ ఫర్ దెమ్ ఆన్ అమెజాన్ ఆర్ ఈబే. అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు ఆ ఓల్డ్ ఫోటోగ్రఫీ టెక్నిక్స్ ఏముండే, దాన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఈ డబుల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్లో అట్లాంటి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయడానికి సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ వచ్చినాయి. సో ఈ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ అవే పాపులర్గా మన ఎస్ఎల్ఆర్స్ అంటాం. సో ఎస్ఎల్ఆర్ కెమెరాస్ అట్లా వచ్చినాయి అనమాట. సో ఇది ఒక కెనాన్ వాళ్ళ ఎస్ఎల్ఆర్ కెమెరా మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లో. అండ్ దాని క్రాస్ సెక్షన్ ఈ సైడ్ మీకు కనబడుతుంది. సో లోపల ఈ క్రాస్ సెక్షన్ ఇమేజ్లో మీరు చూడొచ్చు, ఏదైతే లైట్ మన ఆబ్జెక్ట్ నుంచి వెళ్తుందో అది ఆ లెన్స్ గుండా పాస్ అయ్యి అక్కడ 45 degrees యాంగిల్లో ఉన్న ఒక మిర్రర్ మీద పడుతుంది అనమాట. మిర్రర్ మీద పడి మళ్ళీ పైకి వెళ్ళి పైన ఒక ప్రిజం ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పెంట ప్రిజం అని అక్కడ రాస్తుంది. సో ఆ ప్రిజం మీద పడి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి బయటికి వస్తుంది అనమాట లైట్. సో అట్లా మన కంటికి కనబడుతుంది ఆ వ్యూ ఫైండర్లోంచి. అంటే మనకు ఎవరైతే మనం ఫొటోస్ తీస్తామో ఆ వ్యూ ఫైండర్లోంచి అట్లా మనం డైరెక్ట్గా సబ్జెక్ట్ని చూడవచ్చు. కానీ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి ఇక్కడ 45 degrees యాంగిల్లో ఇక్కడ మిర్రర్ అడ్డం ఉంది, దెన్ మరి లైట్ ఎట్లా ఈ ఫిల్మ్ మీద రికార్డ్ అవుతుందని. సో వెనకాల మీరు 45 degrees యాంగిల్ ఉన్న మిర్రర్ ఉంది కదా, రిఫ్లెక్టింగ్ మిర్రర్. సో ఆ మిర్రర్ వెనకాల లైన్ ఉంది కదా, ఆ లైన్ బేసిక్గా అక్కడ ఈ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ అనేది మనం ప్లే చేస్తాం అనమాట, అక్కడ ప్లేస్ చేస్తాం అక్కడ. సో ఈ లైట్ ఎప్పుడైతే మనము సబ్జెక్ట్ అంతా కరెక్ట్ ఉందనుకుంటామో, ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తామో ఈ 45 degrees యాంగిల్ ఉన్న మిర్రర్ పైకి లేస్తుంది అనమాట. ఆ పైకి లేచి దెన్ ఆ లైట్ అనేది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కానీ ఆ షటర్ స్పీడ్ని బట్టి ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ మీద రికార్డ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఈ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ ద్వారా రికార్డింగ్ ఎట్లా జరుగుతుందో ఈ ఫినామినన్ ద్వారా, అంటే ఈ స్లైడ్ ద్వారా మనం తెలుసుకోవాలి. అండ్ దీనిలో ఇప్పుడు ఈ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్లో లెటర్ ఉన్న మంచి అడ్వాన్స్మెంట్స్ జరిగినాయి, వేర్ మనము ఈ లెన్స్ని మార్చవచ్చు. ఆ లెన్స్ని బట్టి మనము ఫోకల్ లెన్స్ అంటే ఏ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని మనము క్లిక్ చేస్తాము, ఆ డిస్టెన్స్ని మనము ఈ లెన్స్ ద్వారా మనం డిసైడ్ చేయవచ్చు. సో ఈ లెన్స్ని మార్చే అవకాశాలు వచ్చినాయి. లేటర్ ఆన్ షటర్ స్పీడ్ని కూడా మనము డిసైడ్ చేసే అవకాశాలు వచ్చినాయి. ఆ షటర్ స్పీడ్ గురించి నేను వీడియో మీకు చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షటర్ స్పీడ్స్ ద్వారా ఇమేజ్కి ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయని. అండ్ దాని తర్వాత అపర్చర్ అని ఉంటుంది, అపర్చర్ని కూడా మీకు చూపిస్తాను. ఆ షటర్ స్పీడ్ ఎప్పుడైతే చూపిస్తానో అప్పుడు అపర్చర్ చూపిస్తాను. సో అపర్చర్ని కూడా కంట్రోల్ చేసే అవకాశాలు వచ్చినాయి అనమాట. సో దాట్ ఈస్ హౌ ఈ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కొంచెం రివల్యూషనరీ టెక్నిక్ అనుకోవచ్చు ఫోటోగ్రఫీలో. సో ఈ లైట్ అనేది మనం డైరెక్ట్గా సబ్జెక్ట్ నుంచి, అంటే మనం క్లిక్ చేస్తున్న సబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ డైరెక్ట్గా మనం చూస్తున్నాం. సో 100% మనం ఏమైతే చూస్తున్నామో అదే ఫిలిం మీద రికార్డ్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ఈ ఎస్ఎల్ఆర్స్ అందుకే ఫేమస్ అయినాయి. అండ్ దే ఆర్ మోర్ హ్యాండీ కూడా. సో చాలా హిట్ అయిన కెమెరా మోడల్స్ అన్నమాట ఇవి. సో లేటర్ వచ్చిన చాలా వరకు కెమెరా మోడల్స్ అన్నీ ఈ ఎస్ఎల్ఆర్స్ వచ్చినాయి. అండ్ తర్వాత ఈ ఫిలిం అనేది చాలా, అసలు కొడాక్ వాళ్ళు ఏం చేశారంటే లెటర్ ఆన్ ఈ ఫిల్మ్ అనేది ఇట్ ఇస్ మోర్, అంటే ప్రతిసారి దాన్ని ఫిలిం మీద రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డెవలప్ చేసిన తర్వాత ప్రింట్స్ తీసి ఇట్లా పెద్ద ఇట్ ఈస్ అ బిగ్ ఫినామినన్. సో ఎలక్ట్రానిక్స్ ఎప్పుడైతే ఈ ఫోటోగ్రఫీలో ఎంటర్ అయినాయో, ఎలక్ట్రానిక్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ ఫిలింని కంప్లీట్గా రిప్లేస్ చేసిన ప్రయత్నం చేసినాయి అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిలిం ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్. కోడాక్ లాంటి కెమెరా బిగ్గర్ కెమెరా ఫర్మ్స్ కూడా, ఈ కంపెనీస్ కూడా కంప్లీట్ బ్యాంక్రప్సీ అయిపోయినాయి, కంప్లీట్ దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. సో ఆ డిజిటల్ కెమెరాస్ ఎట్లా రికార్డ్ చేసే ఇమేజ్ని, దాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. సో దానికంటే ముందు నేను మీకు ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో ఏంటంటే కొన్ని ఇయర్స్ కింద వచ్చిన నోకియా, మీరు ఇఫ్ యూ రిమెంబర్ ప్యూర్ వ్యూ ఫోన్ వచ్చినప్పుడు 41 మెగాపిక్సెల్ కెమెరా అని ఉండే అది. సో దానికి కొన్ని ఇయర్స్ కింద, ప్రాబబ్లీ ఒక 8 years కింద 9 years కింద, ఐఎమ్ నాట్ షూర్. సో ఆ టైంలో వచ్చిన నోకియా ఫోన్ వాళ్ళు రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ అది. సో అడ్వర్టైజ్మెంట్లో ఇంట్రెస్టింగ్గా అసలు లైట్ ఈ లెన్స్లో ఎట్లా వెళ్తుంది, అండ్ ఆ లెన్స్లో నుంచి వెళ్ళిన లైట్ సెన్సార్ మీద ఎట్లా పడుతుంది,
ఎట్లా రికార్డ్ చేస్తుంది అని ఉంటుంది. సో దాన్ని బట్టి నేను దెన్ ఆ వీడియో చూపించిన తర్వాత నేను మీకు క్లియర్గా ఈ డిజిటల్ ఇప్పుడు ఉన్న డిజిటల్ జమానాలో ఈ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ దాటిన తర్వాత అసలు నెక్స్ట్ ఫేజ్లో వచ్చిన ఈ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ ఎట్లా వచ్చినాయి దాని గురించి నేను చెప్తాను. సో ఈ దానిలో చెప్పేటప్పుడే మనకి అన్ని కవర్ అయిపోతాయండి. అంటే ఫోన్లో ఉన్న కెమెరాస్ కానీ తర్వాత మామూలుగా ఉన్న డిజిటల్ కెమెరాస్, పాయింట్ అండ్ షూట్ కెమెరాస్, ఈ మామూలుగా ఉన్న కెమెరాస్ అన్నీ కూడా దా ఆ టాపిక్ కిందకి వచ్చేస్తాయి. కానీ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అనేది ఒక డిఫరెంట్ ఈ టెక్నిక్ కాబట్టి, అంటే సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అనే టెక్నిక్కి డిజిటలైజ్ చేసినారు కాబట్టి అది డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అయింది. అంటే జస్ట్ డిజిటల్గా రికార్డ్ చేస్తున్నారు, అంటే ఎలక్ట్రానిక్స్ ద్వారా రికార్డ్ చేస్తున్నారు. అంటే ఈ ఫోటో సెన్సిటివ్ ఫిల్మ్ లేకుండా రికార్డ్ చేసే పద్ధతి అనమాట అది. సో అందుకే డిఎస్ఎల్ఆర్ వచ్చింది. కానీ ఆల్మోస్ట్ ద సిమిలర్ వే, అంటే జస్ట్ ఇక్కడ ఈ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ ఏదైతే ఈ లైట్ పోయి ఆ 45 డిగ్రీ మిర్రర్ మీద పడి ఆ పైన మన వ్యూ ఫైండర్లోకి డైరెక్ట్ కనబడుతుందో, ఈ టెక్నిక్ పక్కన పెడితే ఫోన్లో కానీ మన డిజిటల్ కెమెరాస్లో నార్మల్గా ఉండే డిజిటల్ కెమెరాస్లో కానీ అన్నిట్లో కూడా ఇప్పుడు అన్ని ఇమేజింగ్ సెన్సార్ ద్వారానే మనకి ఇమేజెస్ అన్ని రికార్డ్ అవుతున్నాయి. సో ఈ డిఎస్ఎల్ఆర్ ప్రస్తావన నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో ప్రస్తావించేటప్పుడు దాని గురించి నేను చూపిస్తాను. అసలు ఆ లెన్స్లు ఆ సెన్సార్ మీద ఇమేజ్ ఎట్లా రికార్డ్ అవుతుంది దాని మీద చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియో మనం చూద్దాము. ఈ వీడియో నోకియా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో అనమాట. సో ముందుగా లైట్ ఈ హోల్ కెమెరా లెన్స్ నుంచి ఈ హోల్ ద్వారా ఈ లైట్ వెళ్తుంది. సో లైట్ ఈస్ గోయింగ్, సో ఆ ఫోటాన్స్ వెళ్తున్నాయి అనమాట బేసిక్గా. సో అది షటర్. సో ఆ షటర్ ఓపెన్ అయింది. షటర్ ఓపెన్ అయ్యి ఆ లెన్స్ ద్వారా లోపల ఉన్న చిన్న ఇంకో లెన్స్ ద్వారా అది ఒక దగ్గర ఫోకస్ అవుతుంది. సో షటర్ ఓపెన్ చేసి క్లోజ్ అయింది కాబట్టి లైట్ అక్కడ కట్ అయింది మీరు చూడొచ్చు. దెన్ లోపల ఉన్న ఇంటర్నల్ లెన్స్ ద్వారా అది లోపలికి వెళ్తుంది. ఇది స్టెబిలైజర్ అనమాట, ఇమేజ్ స్టెబిలైజర్ అది. సో ఇమేజ్ స్టెబిలైజర్ కోసం వాడతారు, అది దాని గురించి నేను తర్వాత చెప్తాను. అది ఈ సెన్సార్ మీద రికార్డ్ అవుతుంది. సో ఈ సెన్సార్ మీద ఉన్న పిక్సెల్స్ ఆ ఇమేజ్ని రికార్డ్ చేస్తున్నాయి. సో వన్స్ ఆ ఫోటాన్స్ ఎప్పుడైతే ఈ పిక్సెల్స్ మీద పడతాయో అవి ఎలక్ట్రానిక్గా రికార్డ్ అయినాయి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ అండ్ లెటర్ ఆన్ అది డిస్ప్లేకి పంపిస్తుంది అనమాట. సో ఇది సంహౌ అప్పుడు నా బ్యాచిలర్స్లో ఉన్నప్పుడు వచ్చిన వీడియో అడ్వర్టైజ్మెంట్ ఇది. సో నోకియా వాళ్ళది. ఇది కొంచెం మన టాపిక్కి కొంచెం దగ్గరగా ఉంటుందని ఐ ట్రై టు షో ఇట్ యూ. అండ్ మరొకసారి ఈ వీడియో చూద్దాము. సో ఫస్ట్ అగైన్ స్టార్టింగ్ ద వీడియో. సో ఫ్లాష్ నుంచి వచ్చిన ఫోటాన్స్ సబ్జెక్ట్ మీద పడి సబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి. సో బ్యాక్ వచ్చి ఆ లెన్స్, ఆ కెమెరాలో బయట ఉన్న ఆ లెన్స్ ద్వారా ఆ కెమెరా లోపలికి వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ షటర్ ఓపెన్ అయింది. ఇప్పుడు షటర్ ఓపెన్ అయ్యి ఎంత టైం ఆ మనకు లైట్ లోపలికి రావాలో ఆ టైంని కంట్రోల్ చేసి మళ్ళీ షటర్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు షటర్ క్లోజ్ అయింది మీరు చూడొచ్చు. సో ఈ ఫోటాన్స్, లైట్ నుంచి వచ్చిన ఫోటాన్స్ లోపల ఉన్న ఇంటర్నల్ లెన్స్ ద్వారా పోయి, సో మనము కెమెరా కొంచెం షేక్ అవుతుంటుంది, హ్యాండ్ హెల్డ్ ఉంటుంది కాబట్టి ఈ స్టెబిలైజేషన్ టెక్నిక్ ద్వారా వాళ్ళు ఫోటో షేకీ ఫోటో రాకుండా, అంటే కొంచెం బ్లరీ ఫోటో రాకుండా జాగ్రత్త పడతారు. సో అది ఆ ఫోటాన్స్ అనేవి ఈ సెన్సార్ మీద పడ్డాయి అనమాట. సో సెన్సార్ ఒక్కొక్క పిక్సెల్ ఆ ఫోటాన్స్ని రికార్డ్ చేస్తుంది. సో రికార్డ్ చేస్తున్న ఇమేజ్ని ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ద్వారా మనం స్టోరేజ్ కానీ డిస్ప్లే కానీ అవుతుంది అనమాట. సో దో దిస్ ఈస్ మోర్, అంటే ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది అదంతా, కానీ వీళ్ళు ఇలస్ట్రేషన్ కోసం అంత స్లోగా మీకు చూపిస్తున్నారు. అందుకే నేను చెప్పినాను టెక్నికల్లీ ఇట్స్ నాట్ దాట్ వే, కానీ ఆల్మోస్ట్ ద సేమ్. జస్ట్ మనకి అర్థమయ్యేటట్టు వాళ్ళు కొంచెం స్లోగా చూపిస్తున్నారు. సో ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట. మనము జస్ట్ అది రికార్డ్ చేయంగానే ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం చూస్తాం. సో దట్ ఈస్ హౌ డిజిటల్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది మనం చూస్తున్నాం. సో ఫోన్లో ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్లో ఇదే టెక్నిక్ ఉంటుందండి. ఇప్పుడు వస్తున్న ఫోన్స్లో డ్యూయల్ ఎక్స్పోజర్ ఉన్నాయి, చాలా రకాల సెన్సార్స్ ఉన్నాయి.
వాటి గురించి కూడా విల్ ట్రై టు అనలైజ్. అండ్ సో అట్లా మనము ఒక డిజిటల్ కెమెరాలో ఎట్లా ఇమేజ్ రికార్డ్ అవుతుందో చూసినాం కదా. సో అది సింపులెస్ట్ వే మనం చెప్పాలంటే అది ఒక సింపుల్ ఇలిస్ట్రేషన్ అది. అండ్ ఇప్పుడు మనము విల్ కమ్ బ్యాక్ టు అగైన్ డిఎస్ఎల్ఆర్. సో ఈ డిఎస్ఎల్ఆర్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పిన సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ ఎస్ఎల్ఆర్స్ ఉన్నాయో అక్కడ రీల్ ప్లేస్లో వీళ్ళు ఇక్కడ ఈ ఇమేజింగ్ సెన్సార్ పెడతారనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పెంటాక్స్ వాళ్ళ కెమెరా ఉంది. పెంటాక్స్ కెమెరాని క్రాస్ సెక్ట్ చేస్తే అంటే అడ్డంగా కోస్తే అట్లా కనబడుతుంది మీకు సైడ్ ఇమేజ్లో. సో ఆ ఇమేజ్లో మీరు చూడొచ్చు క్లియర్గా. ఇఫ్ ఐ జస్ట్ వాంట్ జూమ్ ఇన్ ఎ బిట్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఫ్రంట్ పార్ట్లో అవి లెన్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఆ లెన్స్ గుండా లైట్ పోయి స్లాంట్గా ఉన్న ఒక 45 డిగ్రీ యాంగిల్ ఉన్న మిర్రర్ ఉంది కదా. సో ఆ మిర్రర్ మీద లైట్ పడుతుంది. సో ఆ మిర్రర్ మీద పడ్డ లైట్ పైకి రిఫ్లెక్ట్ అయ్యి ఆ పైన నుంచి ఆ వ్యూ ఫైండర్లోకి వెళ్తాయి అనమాట లైట్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ముందున్న లెన్స్ నుంచి ఆ లైట్ వెళ్ళి ఆ 45 డిగ్రీ యాంగిల్ మిర్రర్ మీద పడి ఆ పైన వ్యూ ఫైండర్లోకి వెళ్ళి ఆ వ్యూ ఫైండర్లో మనకి కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఇమేజ్ మనం రికార్డ్ చేస్తామో ఈ 45 డిగ్రీ యాంగిల్ ఉన్న మిర్రర్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. పైకి వెళ్ళిపోయి ఇమేజింగ్ సెన్సార్ మీద లైట్ పడుతుంది. అసలు ఈ పైకి వెళ్ళిపోవడం ఏందని మీరు అనుకొని ఉండొచ్చు. బట్ ఐ ట్రై టు షో యూ. దానికి సంబంధించి అప్పటి నుంచి నేను మెన్షన్ చేస్తున్న వీడియో అయితే నేను సంపాదించినానో ఆ వీడియో నేను చూపిస్తాను. అది స్లోమో గాయ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళ వీడియో అది. సో ఐ ఫర్గాట్ టు మెన్షన్ ద సోర్స్, కానీ ఐ షో యూ ద వీడియో ఎనీవేస్. సో ఒక షటర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిన అసలు మనం ఫోటో క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో దాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇది ఒక 2500 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్లో రికార్డ్ చేసినారు, అంటే ఆ ఫ్రేమ్ రేట్కి రికార్డ్ చేసినారు. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. క్లిక్ చేయగానే ఆ మిర్రర్ పైకి వెళ్ళిపోయింది, మీరు చూసినారు. మిర్రర్ పైకి వెళ్ళిపోయి అది షటర్ ఓపెన్ అయింది. సో అది సెన్సార్ లోపల ఉన్నది, ఆ సెన్సార్ రికార్డ్ చేస్తుంది అనమాట దాన్ని. సో మళ్ళీ ఒకసారి మిర్రర్ బ్యాక్ వచ్చేసింది. సో మిర్రర్ మళ్ళీ పైకి అది రికార్డ్ చేసినప్పుడు పైకి లేసి ఆ షటర్ అనేది ఓపెన్ అయ్యి లోపల సెన్సార్ ఇమేజ్ని రికార్డ్ చేస్తుంది. దెన్ మళ్ళీ షటర్ క్లోజ్ అయ్యి ఆ మిర్రర్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, ఆ 45 డిగ్రీ యాంగిల్ ఉన్న మిర్రర్. సో దట్ ఈస్ హౌ ఈ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ ఇన్ జనరల్ పనిచేస్తాయి అనమాట. సో ఐ హోప్ వీడియో స్మూత్గానే వస్తుంది అనుకుంటున్నాను. ఇవాళ లాస్ట్ వీక్ కొంచెం డిఫికల్టీస్ ఉండే, కానీ ఐ ట్రై టు రెక్టిఫై బికాస్ ఆఫ్ ద రిజల్యూషన్. అది డిఫరెంట్గా వచ్చింది లాస్ట్ టైం. సో ఐ థింక్ ఇవి క్లీన్గానే వస్తున్నాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను తీసుకున్నది స్లోమో గాయ్స్ అనే ఒక ఛానల్ నుంచి. సో దే రికార్డ్ ఆల్ ఈ స్లో మోషన్ స్టఫ్ని దే రికార్డ్ అండ్ పోస్ట్ ఇట్, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి వాళ్ళే. సో వాళ్ళ నుంచి నేను తీసుకునే వన్ ఆఫ్ ద వీడియోస్ అనమాట ఇది. సో ఇది మన టాపిక్కి పనికి వస్తుంది కాబట్టి షోయింగ్ ఇట్ యూ. సో అట్లా ఈ మిర్రర్ అనేది పైకి ఫ్లిప్ అయిపోయి ఆ షటర్ ఓపెన్ అయ్యి ఆ ఇమేజింగ్ సెన్సార్ అనేది రికార్డ్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ మిర్రర్ బ్యాక్ వచ్చేస్తుంది కిందికి 45 డిగ్రీ యాంగిల్కి. సో ఎప్పుడైతే మనము ఇమేజ్ క్లిక్ చేస్తామో, ఎవరైనా ఎస్ఎల్ఆర్స్ వాడే వాళ్ళు ఉంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఎంతసేపు అయితే ఇమేజ్ క్లిక్ చేస్తామో వ్యూ ఫైండర్లో మనకి ఇమేజ్ కనబడదు. ఎందుకంటే ఆ టైంలో ఈ మిర్రర్ పైకి లేస్తుంది కాబట్టి ఆ వ్యూ ఫైండర్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వ్యూ ఫైండర్ మనం ఎప్పుడైతే కెమెరా అంటే ఫోటో తీయడానికి వెనకాల చూస్తామో ఆ హోల్లో ఆ వ్యూ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో దాట్ ఈస్ హౌ ఈ ఎస్ఎల్ఆర్ ఈ పైకి మిర్రర్ ఫ్లిప్ అవుతుంది కాబట్టి ఎస్ఎల్ఆర్లో ఆ వ్యూ ఫైండర్లో మనం క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ అనేది బ్లాక్ అవుతుంటాయి, వ్యూ అనేది బ్లాక్ అవుతుంది. సో అదొక వీడియో. అండ్ విల్ కమ్ బ్యాక్ మళ్ళీ క్రాస్ సెక్షన్కి. సో ఇప్పుడు మనము ఈ క్రాస్ సెక్షన్ లోపల మనం ఇందాక చూసిన ఆ షటర్ ఓపెన్ కాగానే మీకు ఆల్మోస్ట్ ఈ గ్రీన్ కలర్డ్ స్ట్రక్చర్ కనబడి ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ స్ట్రక్చరే సెన్సార్ అనమాట, ఇమేజింగ్ సెన్సార్. అది యూజువల్లీ ఈ కాంప్లిమెంటరీ మోస్ఫెట్ సెన్సార్ ఉంటుంది. అది యూజువల్లీ వేరే సెన్సార్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఎక్కువ ఎస్ఎల్ఆర్స్లో వాడేది కాంప్లిమెంటరీ మోస్ఫెట్ సెన్సార్స్. అండ్ మీరు అడగొచ్చు అసలు ఎందుకు డిఫరెంట్ ధరలు ఉంటాయి, మరి అన్ని డిజిటల్ కెమెరాసే కదా, ఒక్కొక్క
కెమెరా ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్ ఎందుకు ఉంటుందని. యూజువల్లీ చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి దానికి కూడా. సో డిఎస్ఎల్ఆర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యానాన్లో తీసుకుంటే 70D లేదా 60D కెమెరాస్ ఆర్ లైక్ 70,000-80,000 రేంజ్లో ఉంటాయి. అండ్ అదే 5D కెమెరా కానీ 1D కెమెరాస్ లక్షల్లో ఉంటాయి. 5D వాజ్ లైక్ 1.5 lakhs ఉండొచ్చు. అండ్ 1D కెమెరా అయితే ఆల్మోస్ట్ 4-5 lakhs ఉంటుంది. సో ఇక్కడ అంత డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఈ కెమెరాలో ఇప్పుడు ఇమేజ్ని రికార్డ్ చేసేటప్పుడు స్టెబిలైజేషన్ ఇష్యూస్ దగ్గర నుంచి ఈ సెన్సార్ వరకు చాలా అన్ని విషయాల్లో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ఇప్పుడు మీకు కనబడుతుంది ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కాదు, ఇది చిన్న సెన్సార్. అది సెన్సార్లో చాలా చాలా డిఫరెంట్ స్ట్రక్చర్ అంటే లెంత్ సెన్సార్ సైజులు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక ఇమేజ్ నేను మీకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో డిఫరెంట్ సెన్సార్ సైజ్ని బట్టి కాస్ట్ కూడా మారుతుంది అనమాట. అండ్ కాస్ట్ మారడంతో పాటు మన ఇమేజ్ క్వాలిటీ కూడా మారుతుంది. అసలు ఆ ఇమేజ్ క్వాలిటీ ఎందుకు మారుతుంది, సెన్సార్ సైజ్కి ఇమేజ్ క్వాలిటీకి సంబంధం ఏంది అని నేను మీకు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెయింటింగ్ చేస్తున్నారు అనుకోండి. ఆ పెయింటింగ్ ఐ థింక్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఓకే, మీకు ఈ ఇమేజ్లో నేను మీకు చూపిస్తాను. ఐ థింక్ దట్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనబడుతుంటుంది. ఈ ఇమేజ్ ఏంటంటే ఈ పైన ఉన్నది సెన్సార్ సైజ్. అది సో సెన్సార్ ఏ సైజులో ఉంటుందో ఒక కంపారిజన్ అనమాట. అంటే ఒక మామూలు ఫోన్ కెమెరాస్కి లేదా ఎస్ఎల్ఆర్ కెమెరాస్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది అంటారు అరే మన దగ్గర ఇంత 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, లేకపోతే 40 మెగాపిక్సెల్ కెమెరా ఉంది అది అని. నేను చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతారు, అంటే బై హాబీ ఆమె ఫోటోగ్రాఫర్ అండి. సో నేను కెమెరా టెక్నికల్గా నేను బాగానే అండర్స్టాండ్ చేసుకుంటాను. సో దాట్ వే నేను ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే కూడా ఎంత మెగాపిక్సెల్ కెమెరా కొనాలి ఇట్లాంటి ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ దిస్ వే. మా ఇంట్లో ఒక వెబ్ క్యామ్ ఉంటుందండి ఇండియాలో. సో ఆ వెబ్ క్యామ్ రిజల్యూషన్ వచ్చేసి 20 మెగాపిక్సెల్స్ అది. అండ్ నా దగ్గర ఒక డిఎస్ఎల్ఆర్ ఉంది, కెనాన్ది, అది 650D కెమెరా ఉంది. అది దాని రిజల్యూషన్ వచ్చేసి 18 మెగాపిక్సెల్స్. కానీ ఆ వెబ్ క్యామ్లో రికార్డ్ చేసిన ఇమేజ్కి నా డిఎస్ఎల్ఆర్లో రికార్డ్ చేసిన ఇమేజ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? దో అది 20 మెగాపిక్సెల్స్ ఉంది, మరి నాదేమో 18 మెగాపిక్సెల్సే ఉంది. మరి 20 మెగాపిక్సెల్స్ క్వాలిటీ ఎక్కువ ఉండాలి కదా అని ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. సో అదంతా డిపెండ్స్ ఆన్ ఈ సెన్సార్ సైజ్ అనమాట. సో ఈ సెన్సార్ సైజ్ ఈ ఫోన్లో చూస్తే, అంటే ఫోన్లో కానీ ఇప్పుడు వెబ్ క్యామ్స్లో కానీ ఆల్మోస్ట్ చాలా చిన్న సెన్సార్ అనమాట. అది మీరు పైన చార్ట్లో చూడొచ్చు ఆ సెన్సార్ ఎంత చిన్నగా ఉందో. సో ప్రాబబ్లీ ఎంత 3mm x 4mm సెన్సార్ అది. సో చాలా చిన్న సెన్సార్ అనమాట. సో ఒక లెస్ దాన్ ఒక సెంటీమీటర్ సెన్సార్ అది. సో అంత చిన్న సెన్సార్ కాబట్టి లైట్ ఎక్కువ రికార్డ్, అంటే ఇమేజ్ సరిగ్గా రికార్డ్ కాదనమాట క్వాలిటీ. సో ఎంత పెద్ద సెన్సార్ ఉంటే అంత ఈవెన్ అంత క్వాలిటీతోని ఇమేజ్ రికార్డ్ అవుతుంది. సో అందుకే సెన్సార్ సైజ్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట ఎస్ఎల్ఆర్స్ది. సో అందుకే కెమెరా క్వాలిటీ పెరుగుతుంది, అంటే ఫోటో క్వాలిటీ పెరుగుతుంది. సో ప్రాబబ్లీ నాదైతే ఒక ఈ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ అని ఫస్ట్ కాలంలో మీరు చూస్తున్నారు. ఈ కెనాన్ 5D కానీ నికాన్ D810 కానీ ఈ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ ఈ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ అంటే కంప్లీట్ 36x24mm ఉంటాయి. అంటే 3.6 సెంటీమీటర్స్ క్రాస్ 2.4 సెంటీమీటర్స్ అనమాట. సో అంత పెద్ద సెన్సార్ ఉంటుంది. అండ్ దానిలో కొంచెం సైజ్ కొంచెం తక్కువ వచ్చిందని APS-C సెన్సార్స్ అంటే అది క్రాప్డ్ సెన్సార్ అంటారు దాన్ని. సో క్రాప్డ్ అంటే మీకు తెలిసి కట్ చేసిన సెన్సార్ అనమాట. సో దానిలో ఒక పార్ట్ కట్ చేసి, సో దానికన్నా ఆల్మోస్ట్ ఒక 1.2 సెంటీమీటర్స్ తక్కువ ఉన్న సైడ్స్లో తక్కువ ఉన్న సెన్సార్స్ ఈ నార్మల్ రేంజ్ ఎస్ఎల్ఆర్స్లో ఉంటాయి. సో మామూలు ఇంకొంచెం కాంపాక్ట్ కెమెరాస్లో ఇంకా చాలా తక్కువ సైజ్ ఉన్న సెన్సార్స్ ఉంటాయి అనమాట. సో అందుకే ఈ ఇమేజ్ క్వాలిటీస్ అనేది డిఫరెంట్గా మనకు మారుతూ ఉంటాయి. సో ఆ సెన్సార్ సైజ్ ఇమేజ్ని ఎట్లా రికార్డ్ చేస్తుంది ఈ స్లైడ్లో మనం చూద్దాం ఇప్పుడు. అండ్ షో ఇస్ అబౌట్ టు ఎండ్ ఇన్ అనదర్ 5-10 minutes. సో ఇది నేను చెప్పిన తర్వాత నేను షటర్ స్పీడ్ చూపిస్తాను. షటర్ స్పీడ్ చూపించిన తర్వాత విల్ ఎండ్ ద షో. సో
ఈ సెన్సార్ ఇప్పుడు మీకు కనబడుతున్న గ్రీన్ కలర్డ్ పార్ట్ ఉంది కదా, అది సెన్సార్ అండి. ఆ సెన్సార్ని మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే ఈ సెకండ్ ఈ మధ్యలో ఉన్న ఇమేజ్ లాగా కనబడుతుంది. సో దాన్ని కొంచెం ఇంకా జూమ్ చేస్తే కింద చిన్న ఇమేజ్ డాట్స్ లాగా మీకు కనబడుతుంది కదా, అట్లా కనబడుతుంది అనమాట. సో ఒక్కొక్క డాట్ అనేది ఒక్కొక్క పిక్సెల్ అది. సో ఒక్కొక్క డాట్ ఇమేజ్ని ఎట్లా ఎట్లా రికార్డ్ చేసుకుంటుంది దాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ లాస్ట్ ఫోటో మీకు కనబడుతుంది కదా, ఒక ఏదో ఒక టెంపుల్ లాంటి స్ట్రక్చర్ ఉంది, టెంపుల్లో సమ్ ఏదో స్ట్రక్చర్ ఉంది కదా, అది ఎన్ని డాట్స్ మీద అది ప్రొజెక్ట్ అయిందో అంత డీటెయిల్డ్గా రికార్డ్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 డాట్స్ మీద అది ప్రొజెక్ట్ అయింది అనుకోండి. సో 100 డాట్లు ఆ ఫిగర్ యొక్క ఒక్కొక్క పార్ట్ని రికార్డ్ చేసుకుంటాయి. అదే ఒక 50 డాట్స్ మీద ప్రొజెక్ట్ అయింది అనుకోండి, సో చాలా ఇరుకిరుకుగా రికార్డ్ చేసుకుంటుంది అనమాట. సో ఆ డీటెయిలింగ్ అంటే ఆ ఫైన్ డీటెయిల్స్ రావడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ డాట్స్ ఉంటే అంత డీటెయిల్డ్గా రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ద మోర్ ఎన్ని నెంబర్ ఆఫ్ డాట్స్ ఇంకా అక్యుములేట్ చేయాలనుకుంటే అంత పెద్దగా చేయాలన్నమాట సెన్సార్ మనం. సో అంత పెద్ద సెన్సార్స్ చేయాల్సి వస్తుంది కాబట్టే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మన ఎక్కువ హై అండ్ డిఎస్ఎల్ఆర్స్కి. సో నీకు మరొకసారి మీకు చెప్తున్నాను, ఈ ఇమేజ్ అనేది ఈ సెన్సార్ మీద ఎప్పుడైతే ప్రొజెక్ట్ అవుతుందో ఈ డాట్స్ మనకి ఇప్పుడు మధ్యలో ఉన్న ఇమేజ్ ఉన్న డాట్స్ ఎన్ని డాట్స్ అయితే మొత్తం ఇమేజ్ని రికార్డ్ చేస్తుంటాయో, సో దాన్ని ఎన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ డాట్స్ ఉంటే అంత ఎక్కువ క్వాలిటీ వస్తుంది అనమాట ఇమేజ్ మనకి. సో ఒక ఆర్టిస్ట్ ఏదైతే మనము వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 క్రాసెస్ ఉన్నాయి అనుకో, 4 చెక్ అంటే 9 చెక్ బాక్సెస్ ఉన్నాయి అనుకోండి. ఈ 9 చెక్ బాక్స్లో మనం ఏదైనా చెట్టు బొమ్మ గీస్తే అదే సిమిలర్ చెక్ బాక్సెస్ 16 చేసాం అనుకోండి. సో ఒక్కొక్క చెక్ బాక్స్లో ఒక్కొక్క చిన్న డీటెయిల్ వస్తుంది. అదే మామూలుగా చూస్తే ఒక్కొక్క చెక్ బాక్స్లో ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, అంటే ఒక్కొక్క డీటెయిల్ ఉంటుంది. ఇది 9 చెక్ బాక్స్లో అప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొమ్మ ఉందనుకోండి, ఒక చెక్ బాక్స్లో ఒక స్క్వేర్ బాక్స్లో ఒక కొమ్మ ఫర్ ఎగ్జాంపుల్ మనము డీటెయిల్గా చేద్దామని ట్రై చేస్తున్నాం, రిపోర్ట్ డిజైన్ ట్రై చేస్తున్నాం ఆర్ట్ని. అదే మనం ఇంకొన్ని బాక్సెస్గా డివైడ్ చేసాం అనుకోండి, సో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డీటెయిల్ వస్తుంది, దాన్ని ఇంకా ఈజీగా చేయవచ్చు. సో సిమిలర్గా ఈ డాట్స్ అయితే ఉన్నాయో సెన్సార్ మీద, ఈ డాట్స్ అనేవి కూడా ఈ ఇమేజ్ అక్కడ ఈ డాట్స్ మీద ప్రొజెక్ట్ అయినప్పుడు ఒక్కొక్క డాట్ ఎంత ఫైన్గా అయితే అంటే ఎంత డీటెయిల్స్ అయితే మనం ఇమేజ్ని రికార్డ్ చేయగలుగుతుందో, సో దాన్ని బట్టి మనకు క్వాలిటీ వస్తుంది. సో ఎక్కువ డాట్స్ ఉంటే ఆ ఇమేజ్ అనేది ఆ ఎక్కువ డాట్స్ మీద రికార్డ్ అవుతుంది, సో ఎక్కువ క్వాలిటీ వస్తుంది అనమాట. సో దాట్ ఈస్ హౌ ఈ సెన్సార్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కెమెరాస్ కొనేటప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తున్నారు, ఫోటోగ్రఫీ అని పేజీలు పెట్టుకుంటున్నారు. చాలామందికి అసలు ఈ సెన్సార్ సైజుల గురించి కానీ ఈ షటర్ స్పీడ్ల గురించి కానీ చాలామందికి అసలు అవగాహన లేకుండా చేస్తున్నారు. అదే నేను చెప్దాం అనుకున్నాను. ఐ థాట్ ఆఫ్ ఇన్వైటింగ్ అ ఫ్రెండ్ అసలు మాట్లాడడానికి దాని గురించి, కానీ హీస్ బిజీ ఇవాళ, అందుకే ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఋషి అని ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అండ్ తను ఇక్కడ హీ డూయింగ్ హిస్ మాస్టర్స్ ఇన్ ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అండ్ హీస్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. అండ్ మేము కలిసిన ప్రతిసారి వి డిస్కస్ అబౌట్ దిస్ టెక్నికాలిటీస్. ప్రతిసారి ఈ టెక్నికాలిటీస్ అసలు ఈ షటర్ స్పీడ్ ఎట్లా పనిచేస్తుంది, అంటే ఎంత షటర్ స్పీడ్, ఇప్పుడు ఏదైనా ఇమేజ్ మనం తీద్దాం అనుకుంటే ఎంత షటర్ స్పీడ్లో తీద్దాము, లేదా ఎంత ఎక్స్పోజర్ పెడదాం, ఎంత అపర్చర్ పెడదాము, ఇట్లాంటి వాటి గురించి మేము మాట్లాడుకుంటుండే. ఐ థాట్ ఆఫ్ ఇన్వైటింగ్ హిమ్, బట్ అన్ఫార్చునేట్లీ హీస్ నాట్ అవైలబుల్ ఇవాళ. సో అది టెక్నికల్గా మనం తెలుసుకోవాలంట ఈ మెషిన్. అంటే కెమెరా అన్నీ ఇప్పుడు ఫోన్లో మీరు తీస్తే ఈ కెమెరాస్లో మనం జస్ట్ ఒక ఏదైనా యాంగిల్లో మనం తీస్తాం, ఫోటో బాగానే ఉంటుంది, కానీ మనం ఇమేజ్ని కంపోజ్ చేస్తలేము. అంటే ఎంత లైట్ ఉండాలి, ఎట్లాంటి కలర్స్ ఉండాలి ఇమేజ్లో, ఇవి మనం కంపోజ్ చేస్తలేము. అదే ఇఫ్ యూ వాంట్ టు ట్రై, ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ లాంటి ఏదైనా కెమెరాస్ మీ దగ్గర ఉంటాయి, యూ కెన్ ట్రై ఎవ్రీథింగ్. లైట్ ఎంత కావాలి మీకు, ఇమేజ్ ఎంత బ్రైట్గా ఉండాలి, ఎట్లాంటి కలర్స్ ఉండాలి, వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ షటర్ స్పీడ్స్ని కంట్రోల్ చేసి ట్రై చేయొచ్చు. సో ఆ షటర్ స్పీడ్స్కి సంబంధించి నేను ఒక వీడియో చూపిస్తాను. సో షటర్ స్పీడ్ ద్వారా లైట్ ఎట్లా కంట్రోల్ అవుతుందో నేను మీకు చెప్పిన తర్వాత ఇట్ విల్ బి అవర్ లాస్ట్ స్లైడ్. సో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది షటర్ స్పీడ్ అనేది. సో ఎంతసేపు షటర్ అయితే ఓపెన్ చేసి ఉంటుందో అంత టైం లైట్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఎస్ఎల్ఆర్లో
ఈ కింద ఇప్పుడు ప్రతి ఇమేజ్ అంటే ప్రతి ఫుటేజ్లో కింద పక్కకి మీ క్రాస్ కింద రైట్ సైడ్ కార్నర్లో కింద ఒక ఫ్రాక్షన్ కనబడుతుంది 1/8000 సెకండ్స్ అని 1/4000 సెకండ్స్ అని ఇట్లా. సో అది షటర్ స్పీడ్ అనమాట. అంటే ఒక సెకండ్లో 8000 వంతు స్పీడ్లో ఆ షటర్ ఓపెన్ క్లోజ్ అవుతుంది అనమాట. సో అది సేమ్ వే 4000 1/4000 సెకండ్లో అట్లా 1/1000 సెకండ్లో అట్లా డిఫరెంట్ షటర్ స్పీడ్స్లో ఉంది. సో ఇవన్నీ స్లో మోషన్లో రికార్డ్ చేసిన ఇమేజెస్. దాదాపు 400 టైమ్స్ తక్కువ చేసిన స్పీడ్ ఇది మనం చూస్తున్నాం. సో ప్రతిసారి ఇది డిఎస్ఎల్ఆర్ కాబట్టి ఈ మిర్రర్ అనేది పైకి ఫ్లిప్ అయ్యి షటర్ ఓపెన్ అయ్యి ఆ ఇమేజ్ రికార్డ్ అవుతుంది. సో ప్రతిసారి షటర్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మీరు చూడొచ్చు ఒక్కొక్క షటర్ స్పీడ్కి ఒక్కొక్క సైజ్ ఆఫ్ గ్యాప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే 1/8000 సెకండ్స్కి చాలా చిన్న షటర్ గ్యాప్ ఉంటుంది. 1/4000కి ఇంకొంచెం లావుగా ఉంటుంది. ఇంకా 2000కి ఇంకొంచెం దానికన్నా ఇంకొంచెం లావుగా, అట్లా 1/1000కి ఇంకొంచెం చాలా లావుగా ఉంటుంది. సో అట్లా ఆ స్పేస్ని బట్టి ఆ హోల్ని బట్టి లైట్ని కంట్రోల్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి అవి ఆ షటర్వి. సో దాన్ని ఇంకా సింపుల్గా నేను చెప్పాలంటే ఐ ట్రై టు షో యూ ఒక ఇమేజ్ లాగా నేను స్క్రీన్ షాట్ చేసి మీకు చూపిస్తాను. ఒక్క నిమిషము. అండ్ ఆ లైట్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం బ్రైట్నెస్ కంట్రోల్ చేయొచ్చు అనమాట ఫోటోలో. అండ్ బ్రైట్నెసే కాదు, మనము చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కంట్రోల్ చేసేవి. స్పీడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అథ్లెట్ ఉన్నారనుకోండి, అథ్లెట్ ఇఫ్ ఇస్ రన్నింగ్, మనము చాలా వరకు మన ఫోన్లో తీస్తే బ్లర్రీ ఇమేజ్ వస్తాయి అంటారు ఏదైనా మోషన్లో ఉన్నప్పుడు. కానీ షటర్ స్పీడ్ కంట్రోల్ చేస్తే, ఫాస్టర్గా షటర్ స్పీడ్ పెడితే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ట్రై చేయండి, పైన తిరుగుతున్న ఫ్యాన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు రికార్డ్ కొందరు చేయగలుగుతారు, కొందరు చేయలేకపోతారు. ఎందుకు అంటే ఇది సిమిలర్ ప్రాబ్లం అనమాట. సో ఎప్పుడైతే ఈ షటర్ స్పీడ్ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్యాన్ ఫ్రీజ్ అవుతుంది. ఫ్యాన్ ఫ్రీజ్ అయ్యే మూమెంట్ మనం చూడవచ్చు. అదే షటర్ స్పీడ్ బాగా తక్కువ ఉందనుకోండి, సో మీకు ఫ్యాన్ అంతా మోషన్లో కనబడుతుంది. సో ఇందాక వీడియో నుంచి నేను స్క్రీన్ షాట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇది ఇమేజ్. సో డిఫరెంట్ షటర్స్ స్పీడ్స్కి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హోల్ ఉందన్నమాట అక్కడ. సో మీరు చూడొచ్చు 1/8000 సెకండ్ షటర్ స్పీడ్కి ఒక నారో హోల్ ఉంది, చాలా చిన్న హోల్ ఉంది. అంటే దాని అర్థం చాలా తక్కువ లైట్ పాస్ అవుతుంది అనమాట అందులోంచి. అదే 1/1000 సెకండ్ అయితే చాలా పెద్ద షటర్ స్పేస్ ఉంది అక్కడ. సో అందుకే కొంచెం ఎక్కువ లైట్ పాస్ అవుతుంది. 1/8000తో కంపేర్ చేస్తే 1/1000కి ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది అనమాట. సో అది షటర్ స్పీడ్కి సంబంధించిన ఇష్యూ. అండ్ లేటర్ ఆన్ మనము ఈ సెన్సార్కి ఎట్లుంటుందంటే, ఇప్పుడు చాలా వరకు నాన్ షేకీ ఇమేజెస్ వస్తున్నాయి అని చెప్తాయి. ఇప్పుడు వస్తున్న ఐఫోన్లో కానీ, లేకపోతే శాంసంగ్ S10 S9 ఫోన్స్లో కానీ, ఇవన్నిట్లో చాలా స్టేబుల్ ఇమేజ్ వస్తున్నాయి. లేదా గోప్రో లాంటి కెమెరాస్ కానీ, ఇట్లాంటి కెమెరాస్ అన్నింటిలో కొంచెం స్టేబుల్ ఇమేజ్ వస్తున్నాయి. సో ఈ స్టేబుల్ ఇమేజ్ ఎట్లా వస్తున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ సెన్సార్కి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చాలా వరకు డిజిటల్ స్టెబిలైజేషన్ అవుతుంది. సో ఈ డిజిటల్ స్టెబిలైజేషన్ అంటే సెన్సారే అది డిజిటల్ స్టెబిలైజేషన్లో భాగంగా అంటే సాఫ్ట్వేర్ ఒకసారి కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. లేదా ఈ సెన్సార్ కూడా స్టెబిలైజర్ తో కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. సో ఆ స్టెబిలైజర్ ఈ సెన్సార్ని షేక్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో దాట్ ఈస్ హౌ కొంచెం స్టేబుల్ ఇమేజ్ వస్తాయి. సో ఐమ్ జస్ట్ రన్నింగ్ టైంని బట్టి. అండ్ అది ఇవాళ షో. సో మనము సోఫార్ కొంచెం మరొకసారి రివైండ్ చేస్తాను నేను. సో కెమెరా అబ్స్క్యూరా గురించి మాట్లాడుకున్నాం. కెమెరా అబ్స్క్యూరా ఫినామినాతో ఎట్లా ఇమేజ్ని రికార్డ్ చేస్తారో మాట్లాడుకున్నాం. అండ్ అరిస్టాటిల్ లాంటి వాళ్ళు ఆ ఫినామినన్ ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు, లేటర్ ఆన్ లెనోర్డో డావిన్సీ లాంటి వాళ్ళు ఆ ఫినామినన్ యూజ్ చేసి ఎట్లయితే మనం పెయింటింగ్స్ గీసే ప్రయత్నం చేసినాం, ట్రేసింగ్ చేసి దాన్ని మనం చూసినాం. తర్వాత ఫ్రెంచ్ సైంటిస్టులు ఎప్పుడైతే అది ఇమేజ్ని ఒక ఫోటో సెన్సిటివ్ కెమికల్ మీద రికార్డ్ చేసినారు, ఆ ఫోటోస్ మనం చూసినాము. దెన్ ఈ పిన్ హోల్ కెమెరా ఎట్లా పనిచేస్తుంది, ఆ కెమెరా అబ్స్క్యూరాని యూజ్ చేసి ఈ పిన్ హోల్ కెమెరాలో ఫోటో ఎట్లా రికార్డ్ అవుతుంది మనం చూసినాం. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ సీన్ ఈ డబుల్
లెన్స్ రిఫ్లెక్స్ ఉన్న కెమెరాస్ మనం చూసినాము, దాంతో ప్రాబ్లమ్స్ ఏముంటాయి చూసినాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాస్ ఎట్లా ఉన్నాయి చూసినాము. అండ్ ఆ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి చూసినాం. దెన్ వి కేమ్ టు డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్. దాంతోపాటు అసలు మామూలు డిజిటల్ కెమెరాలో ఇమేజ్ ఇట్లా రికార్డ్ అవుతుంది కూడా ఒక వీడియో ద్వారా చూసినాము, నోకియా వాళ్ళ వీడియో ద్వారా. అండ్ సో దట్ ఈస్ హౌ ఇవాళ షో కొంచెం ఫోటోగ్రఫీ ఇన్ జనరల్ దాని వెనకాల ఉన్న సైన్స్కి సంబంధించి మనం టచ్ చేసే ప్రయత్నం చేసినాము. అండ్ అదే అండి ఇవాళ షో. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాము రిలయబిలిటీ గురించి. అసలు రిలయబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కి మీరు చూస్తే వ్యారంటీ ఉంటుంది, 1 year వ్యారంటీ, 2 years వ్యారంటీ, ఇట్లాంటి పదాలు వాళ్ళు వాడతారు. అసలు ఈ వ్యారంటీ ఎట్లా డిసైడ్ చేస్తారు? 1 year వ్యారంటీ ఎట్లా డిసైడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తయారు చేస్తే, ఆ ఫోన్ తయారు చేసిన తర్వాత వాడు అంటాడు 1 year వ్యారంటీ ఇస్తామేమని. సో 1 year వ్యారంటీ వాడు ఎట్లా డిసైడ్ చేస్తాడు? అంటే 1 year వాడు వాడిన తర్వాత వాడు ఆ టెస్ట్ చేసి 1 year తర్వాత వదులుతాడా? సో ఇట్లాంటి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో దాన్ని ఒక 2 పార్ట్స్గా నేను డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో దీనిలో మన కాంట్రిబ్యూట్ చేయడానికి మళ్ళీ అగైన్ అనురాగ్ ఆదిరాజు విల్ బీ కమింగ్ బ్యాక్, అండ్ ప్రవీణ్ బోపే ఆల్సో విల్ బీ కమింగ్ బ్యాక్, అండ్ ఆల్సో తరుణ్ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్. సో ఈ ముగ్గురిని ఎంగేజ్ చేస్తాను నెక్స్ట్ వీక్ ఇంకా ఆ తర్వాత వీక్. సో నెక్స్ట్ 2 weeksలో ఈ రిలయబిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడదాము. ఇవి మాకైతే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. మాకు ఇక్కడ మేము ఇక్కడ మా సెన్సార్స్ ల్యాబ్లో కానీ కమ్ అక్రాస్ ఇట్లాంటి టాపిక్స్ గురించి. సో అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ మీకు కూడా అసలు మీకు ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ వ్యారంటీస్ ఎట్లా డిసైడ్ చేస్తారు, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క వ్యారంటీ, అంటే ఒక్కొక్క మెటీరియల్కి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో దాన్ని బట్టి వాళ్ళు ఏజ్ని ఎట్లా డిసైడ్ చేస్తారు. సో ఇట్లాంటి వాటి గురించి ఈ నెక్స్ట్ వీక్స్లో మాట్లాడుకుందాము. అది ఇవాటి షో. ఐ హోప్ మీ అందరికి నచ్చి ఉంటుంది. అండ్ మీరందరూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి దీనికి సంబంధించి, లేదా కెమెరాస్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, ఫోటోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, షటర్ స్పీడ్స్ ఇట్లాంటి ఏమైనా టెక్నికాలిటీస్ ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే, లేదా సెన్సార్ ఎట్లా ఇమేజ్ని రికార్డ్ చేస్తుందో అర్థం కాకపోతే మీరు నాకు మెసేజ్ చేయవచ్చు ఫేస్బుక్లో, లేదా ఈ కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. ఐ ట్రై టు దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అది ఇవాళ షో. ఐ హోప్ యు ఆర్ లైక్ ఇట్. అండ్ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, మీరు ట్రై చేయండి ఈ కెమెరాస్ యూజ్ చేసి మీరు చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్ని కానీ, లేదంటే ఒక మూవింగ్ సబ్జెక్ట్ని కానీ, లేదా లైట్ని కానీ, లేదా డార్కర్ రీజన్లో కానీ ఇమేజ్ రికార్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు చూడండి. ఫోన్ ద్వారా రికార్డ్ చేయండి. ఎస్ఎల్ఆర్స్ ఉన్న వాళ్ళు, కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా షటర్ స్పీడ్స్ని మేనేజ్ చేస్తూ ఈ ఫ్యాన్ లాంటి మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఏదైనా రికార్డ్ చేసి ప్రయత్నం చేయండి. యుల్ సీ ద డిఫరెన్స్. సో ఆ షటర్ స్పీడ్స్ ద్వారా ఇట్లా యూనో మూమెంట్స్ని ఫ్రీజ్ చేయొచ్చు, మీరు చూడొచ్చు. సో అది ఇవాళ టేక్ హోమ్ మెసేజ్. ఐ హోప్ మీరు చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఇస్ మానవ్ వాణి అండ్ వాయిస్ ఆఫ్ హ్యూమనిజం. థ్యాంక్ యూ.